ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో నా శుభాహ్వానం. దేవుని యొక్క మాటలకు వెళ్ళిపోదాం. మనం నేర్చుకుంటున్నటువంటి వర్తమానం ఒకసారి గుర్తు చేసుకుందాం. నీ జీవితము ఉపదేశంగా ఉందా? బైబిల్లో చెప్పిన ఉపమానానికి కారణంగా ఉన్నావా? ఈ సహజమైన ఆపేక్షలు మన విశ్వాస జీవితాన్ని ఫలించనివ్వకుండా, ప్రభువుని ప్రతిఫలింప చేయకుండా, ప్రభు మాటను నా జీవితంలో ఈ రీతిగా నేను ఫలించడానికి ఉపయోగించుకున్నాను అని చెప్పే కారణానికి లేకుండా ఎక్కడైనా బలహీనతలతో మనం బతుకుతూ ఆయన చెప్పిన ఉపమానానికి మనం ఫిట్ అవుతామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి అనేక మాటలు ఆయన ఉపమానం లేకుండా ఏమీ మాట్లాడలేదని, అనేక ఉపమానాలు చెప్పి ఆయన ఉపదేశాన్ని కొనసాగించాడని బైబిల్లో మనం చదువుతాం. ఆ ఉపమానాలు చెప్పేటప్పటికీ అలాంటి ఉపదేశకులు ఎవరికీ కూడా వాళ్ళకి లేరు. ఇజ్రాయెల్ దేశంలో శాస్త్రులు, పరిచయులు వారు కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మతశాస్త్ర ప్రవీణులు, అలాగే ధర్మశాస్త్ర ఉపదేశకులు కొంతమంది మాట్లాడేవాళ్ళు. ప్రవక్తలు ప్రవచించడానికి నిలబడి మాట్లాడేవాళ్ళు. గ్రంథాన్ని నిలబడి చెప్పడానికి ఆ ప్రదేశంలో మతశాస్త్ర ప్రవీణులు లేక పెద్దలు అనబడేటువంటి వారు గ్రంథాన్ని విప్పి వాళ్ళు బోధిస్తూ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు వారు బోధించినట్లుగా ఎవరో మాట్లాడలేదు. అందుకే వాళ్ళు అన్నారు, ఈ బోధకుడా, నువ్వు మొహమాటం లేకుండా దేవుని వాక్యమును సత్యముగాను, నువ్వు నిర్మోహమాటంగా ఎవరిని లక్ష్య పెట్టకుండా నువ్వు ప్రత్యేకంగా బోధిస్తున్నావేంటి? నీ మాటలు మాకేదో కొత్తగా ఉన్నాయే అని యేసుప్రభుని వెంబడించారు. ఎందుకు? ఈయన ఉపమానంతో మాట్లాడుతున్నాడు, ఉపదేశాలు ఇస్తున్నాడు, ఆయా ప్రదేశాలలో ప్రజలను డైరెక్ట్గా హిట్ చేస్తున్నాడు. ఇది దేవుని సంగతి ఇలా ఉంటుంది, మీరు ఇప్పటివరకు దాన్ని వేరేలా అన్నారని చెప్పి దాన్ని వివరిస్తున్నాడు. ఇలా ఎవరూ చేయలేదు. ఎందుకు? వారందరూ కూడా దేవుని యొక్క మాటలను వేరే రీతిగా అర్థం చేసుకోవటం వల్ల దేవుని యొక్క వాక్యపు హృదయమును పట్టుకోలేకపోయారు. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే దేవుని రూపమై ఉన్నాడు, ఆయనే దేవుని పోలికై ఉన్నాడు, ఆయనే బోధ, ఆయనే వాక్యం. కాబట్టి ఆయన ఎంత చక్కగా వివరించగలడు? అంత పర్ఫెక్ట్గా బోధించడం ప్రారంభించినప్పుడు ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళటం ఆకర్షించబడ్డారు. మరి నేటి కాలంలో ఇలాంటి నేను బోధిస్తున్నటువంటి ఈ బోధ బహుశా ఈ 2026 సంవత్సరంలో ఆఖరిగా ఉన్నటువంటి, నాకన్నా ముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి బోధిస్తూనే ఉన్నారు. ఇలాంటి గొప్ప గొప్ప బోధకులు బోధలుగా బోధిస్తున్నటువంటి కాలంలో నుంచి మనం వింటున్నటువంటి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అనేది ఉపదేశంగా ఉందా, ఉపమానంగా ఉన్నావా అనేది మనం ఆలోచించుకుంటూ ఉందాం. చాలామందిని ఎవరైనా పిలిచి మనం మాట్లాడితే దేవుని వాక్యం మీ జీవితంలో ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే వారు చెప్పేటువంటి ఉపమానాలు ఎలా ఉంటాయంటే, ప్రభు నాకు ఈ 23వ సంవత్సరంలో ఈ వాగ్దానం ఇచ్చాడండి, అది ఆ సంవత్సరం అంతా నెరవేరిపోయిందండి అని చెప్తారు. పలానప్పుడు ఈ మాట చెప్పాడండి, వాగ్దానం వచ్చింది, ఈ ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయిందండి అని చెప్తారు. వాగ్దానము నెరవేర్చబడటానికి ఆశ కలిగిన దేవుడు ఆయన మాటగా నువ్వు రూపాంతరం చెందడానికి ఇంకెంత ఆశపడతాడో చూడు. ఆయన మాట నెరవేరడానికి ఇష్టపడినప్పుడు ఆయన మాటలాగా నువ్వు మారడానికి ఇంకెంత ఆశపడతాడు. ఆయన వాక్యములాగా నువ్వు ఉండాలని ఎంత కోరుకుంటాడు. ఆయన పోలికలోనికి రావడానికి ఎంత ఇష్టపడతాడు. అది మనం చాలామంది మర్చిపోయాం. ఈరోజు 100 మంది బోధకుల్ని, 1000 సంఘాలని పక్కకు పెట్టి ఈ బైబిల్ ప్రమాణాన్ని కొరక కొలత వేయటం ప్రారంభిస్తే ఒక్కడు కూడా బైబిల్ ప్రమాణానికి రాదు. ఒక్కడు కూడా. 1000లో ఒకటికి రాదు, 100లో ఒక్కడు కూడా రాదు. కారణం ఏంటో తెలుసా? దేవునికి మనము ఎలా ఉపయోగపడాలని బైబిల్ చెప్తుందో, ప్రభువు ఏమి ఆశిస్తున్నాడని బైబిల్ చూపిస్తుందో, దేనిని బట్టి నీ బ్రతుకుని ఈ రీతిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడని పరిశుద్ధాత్మతో చెప్తున్నాడో వాటిని ఎక్కడో కూడా ఏ సంఘము నెరవేర్చదు. దేవుణ్ణి ఎలా వాడుకోవాలో, దేవుని దగ్గరికి వస్తే మన కష్టాలు, అప్పులు, నష్టాలు, జబ్బులు, దీవెనలు ఎలా పొందుకోవాలో, ఏ దగ్గర దారిలో వెళితే నీ జీవితానికి మేలు, ఆశీర్వాదం అనేటిని అందించగలవో వీటిని బోధించే సంఘాలు 1000కు 1000 ఉంటాయి. నువ్వు దేవుని వాక్యం ఇది, దీని ప్రకారం ఇలా బతకాలని బోధించేటువంటి ప్రదేశంలో చాలా కఠినంగా ఉంటుంది. అంతెందుకు, ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నటువంటి ఈ సంఘంలో ప్రార్థన చేయించుకుంటే ఏదో వస్తుంది అనేటువంటి కక్కుర్తిగాళ్ళు ఎంతమంది లేరు? కక్కుర్తోళ్ళు ఎంతమంది లేరు? అంటే ఏదైనా ఒక ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటోడికి, బాబు ప్రార్థన చేయి, బాబు ప్రార్థన చేయి, నాన్న ప్రార్థన చేయి, అయ్యగారు ప్రార్థన చేయండి అంటే, దేవుని మాటతో నా బ్రతుకుకి ప్రార్థన చేసేస్తే నేను పొందుకునేది చాలా ఎక్కువ. ఇప్పుడు నేనేమనాలి? దేవుని వాక్యం వినడానికైనా వచ్చాం మనం. ఏంటి దీనిలో ప్రార్థన చేస్తే ఎక్కువ దీవెన పొందుతాము, వాక్యం వింటే బెస్ట్ అంటే గంట సేపు దేవుని వాక్యం వినడానికన్నా 1 నిమిషం ప్రార్థన చేయించుకోవడానికి నీ మనసులో ఎంత ప్రేరేపణ. 1 నిమిషం మీరు గంట సేపు వాక్యం విన్నప్పుడు తృప్తి పొందుతారా? 1 నిమిషం ప్రార్థన చేశాక అమ్మయ్య అనిపిస్తుంది మీకు? మీ మనసు ఎక్కడ ఉలసిస్తుంది? అమ్మయ్య బాబు ప్రార్థన చేశాడు ఈరోజు,
చాలు. అరే దేవుని మాట నీ దగ్గరకు వస్తున్న దానిని తోసేసి ఆ దేవుని పక్షంగా మధ్యలో ఒక మధ్యవర్తి ఆమెనంటే నువ్వు ఆనందిస్తున్నావంటే ఆలోచించాలి. ప్రార్థన చేయించుకోవడం తప్పని నేను అంటలా. ప్రార్థన చేయించుకునే వ్యక్తి యొక్క మాటల మీద నీ హృదయం లక్ష్యం ఉంచినప్పుడు ఆయనే మాట అయ్యి నీ దగ్గరకు వస్తున్న దానికి నీకు లక్ష్యం లేకపోవడాన్ని ఏమంటాడు నిన్ను? ఏది నీకు విలువ? అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని బాధపడుతున్నాను నేను. సరే, విషయానికి వస్తున్నాను. ఈరోజు మరొక ఉపమానంలో నుంచి మన బ్రతుకు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త. నేను ముందు మ్యాథ్స్ అంతా కంప్లీట్ చేసేస్తాను, తర్వాత మార్కు, లూక్, జాన్కి వెళ్దాము. జాన్లో 3 ఉపమానాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఉపమానంలో నుంచి ఉపదేశాన్ని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేద్దాం త్వరగా. యాక్చువల్గా నేను మాట్లాడుతున్నటువంటి బోధనాంశాలలో ఈ ఉపమానాలు లేవు. మధ్యలో వచ్చింది టాపిక్, నీ బ్రతుకు ఉపదేశమా ఉపమానమా అని. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మొదలుపెట్టాడు? నువ్వు ఉపదేశాలు కాదు ఉపమానాలన్నీ చెప్పి తర్వాత వెళ్ళిగాని అన్నాడు. మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడికి వచ్చి. ఇప్పుడు మళ్ళీ 20వ అధ్యాయంకి వచ్చాం. మత్తయి 20కి రండి. ప్రభు బోధ చేసే సంఘానికి బహుశా ఇలా ఉంటుందేమో నాకు తెలియదు. 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ఒకే ఒక వర్తమానంగా మనకు కనపడుతుంది. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు. ఇక్కడ ఫస్ట్ హైఫన్ ఏంటిచ్చాడు? ఎలాగనగా. ఇలాంటి మాట బైబిల్లో ఇంకెక్కడైనా వెతకండి ఉందేమో చూద్దాం. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మిగిలిన ఉపమానాలన్నీ ఒక రకంగా ఉన్నాయి. ఇంటి యజమానుడు గురించి ఒక 6-7 సందర్భాలు చెప్పాడు. ఇంటి యజమానుడు రాజు అనేటువంటి పోలికతో కొంత విషయాలు చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాగనగా అని ఆపి దాని ఎక్స్ప్లెనేషన్కి 16 వచనాలు తీసుకున్నాడు. ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశాడు. బహుశా ఇది ఈ 20వ అధ్యాయంలో ఆయన చెబుతున్నటువంటి ఈ విషయం గురించి ఆయన హృదయంలో చాలా భవిష్యత్ సంగతులను నేను ఇలా చేయబోతున్నాను అని చెప్పడానికి అతనికి ఉన్నటువంటి బ్లూ ప్రింట్, మాస్టర్ ప్లాన్ చెప్తున్నాడు. ఈ ఉపమానంలో మాత్రమే కనపడదు, ఇంకెక్కడ కనపడదు. దట్ ఈస్ గాడ్స్ ఫ్యూచర్. యేసు ప్రభువు సువార్త ప్రకటించడానికి ప్రారంభించినటువంటి 3వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయంలో బోధిస్తున్నటువంటి ఈ ఉపదేశానికి అతను ఫ్యూచర్ కనపడుతుంది. ఇది నేను చేయబోతాను నెక్స్ట్ అని చెప్తున్నాడు. అదేంటో ఒకసారి చూద్దాం. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇక్కడ ఆలోచించండి, రాజ్యము అనేది మనం ఇంగ్లీష్ గ్రామర్లో మాట్లాడితే దాన్ని ఏమంటాము? ఇట్స్ ఎ ప్లేస్. ప్లేస్ని ఏమంటున్నాడంటే ఒక పర్సన్తో పోలుస్తున్నాడు. రాజ్యము ఒక మనిషి యజమానిని పోలి ఉన్నది. రాజ్యానికి మనిషికి ఏమైనా సంబంధం? భూమికి మనిషికి సంబంధం ఏమైనా ఉందా? కానీ ఏదో పెడతాడు సంబంధం. అదేంటో చూద్దాం. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలో. ఈ బైబిల్ కొంచెం ట్రాన్స్లేషన్స్లో 15 అధ్యాయాలు, మొదట 8 అధ్యాయాలు ఒకరు రాశారు, 8 నుంచి 12 4 అధ్యాయాలు వేరే వాళ్ళు రాశారు, 12 నుంచి 16 మరొకరు ట్రాన్స్లేట్ చేశారు, 16 నుంచి 24 అధ్యాయాల వరకు విశాఖపట్నంలో ట్రాన్స్లేట్ అయింది. వైజాగ్లో కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ట్రాన్స్లేషన్స్ అయ్యాయి. ఈ ట్రాన్స్లేషన్ అయినటువంటి ఈ చాప్టర్లో నుంచి ఈ విషయాలు మాట్లాడేటప్పుడు అప్పటికే మన దగ్గర ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి తెలుగు పండితులు ప్యూర్లీ తెలుగు గ్రాంధికం పుస్తకాలలో ఉండేటువంటి భాషలో ఉండేటువంటి మాటలు రాయటం వల్ల ఈ వడబడి అంటే ఈ పదం ఇప్పుడు ఎప్పుడైనా వరవడిలో ఉందా? లేదు. వడంబడిక అనే పదం కూడా లేదు. ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం? అగ్రిమెంట్కి వెళ్ళామండి, ఒప్పందం పడ్డామండి అని అంటాం. ఇది వడబడి అని అంటే ఒప్పందము తీసుకొని ఇద్దరూ కలిపి ఒప్పందపడి. అందుకని ఆ గ్రాంధిక భాష ఉంది ఇక్కడ. పుస్తక భాష విజయవాడ నుంచి విశాఖపట్నం కూడా ఎక్కువగా లేదు, ఎక్కువ విజయవాడ మరియు తెనాలి దగ్గర ప్రాంతాలు పుస్తకాలు అచ్చు వేసినటువంటి మొట్టమొదట ఎక్కువ పబ్లిషర్స్ ఉన్నారు. అందువల్ల ఆ పబ్లిషర్స్ పుస్తకాల్లో వాడేటువంటి ఆ భాష శాశ్వతమైన లేక ఉపయుక్తమైనటువంటి తెలుగుగా తీసుకుంటాం ఇప్పటికే ఆ భాషలో. అందుకని ఆ పదాలు బైబిల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. వడబడి దినమునకు 1 దేనారము చొప్పున. అంటే ఫుట్ నోట్లో దేనారం అంటే ఎంత? ₹10. అంటే అప్పట్లో ₹10 అంటే మీకు తెలుసా? మనకు తెలిసి కూడా ఇంతకుముందు పావలా పట్టుకెళ్తే 5 జీడీలు వచ్చేవి తినడానికి, నోటి నిండా సరిపడేవి. నవ్వులుతూ గంట ప్రయాణం చేసేవాళ్ళం ఏం కాకుండా బరువులు మోసుకుని. ఇప్పుడు పావలాలే లేవు, అసలు ₹10 లేవు. రూపాయి ఎవడన్నా అడుక్కోడికి ఇస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. ఏడా రూపాయి ఇచ్చావు, కనీసం ₹10 ఇవ్వాలి కదా అన్నట్టు. అసలు అప్పట్లో ఈ బైబిల్ కాలంలోనే దేనారం అంటే మంచి
అది ఒక సిల్వర్ కాయిన్తో, ఒక వెండి కాపర్ అంటే రాగి కాయిన్తో సమానం. అది ఒక వ్యక్తికి, ఒక సైనికునికి ఇచ్చేటువంటి జీతంతో సమానం. అంత వాల్యూ. ఒక సైనికుడు, రోమన్ సైనికుడు ఒక రోజు ప్రైవేట్గా ఉద్యోగం చేస్తే ఎంత జీతం అయితే ఇస్తామో అంత జీతానికి వడబడ్డాడు ఇతను. వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఓకే. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి, ఇక్కడ ఒక నిమిషం ఆలోచించండి. ఫ్రమ్ ద బిగినింగ్ అవర్స్ ఈజ్ కాల్డ్ 6 o'clock ఇన్ ద AM. 6 గంటలు ఉదయం అయ్యేటప్పటికి అతను డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి, నా ద్రాక్ష తోటలో పని ఉంది, ఎవరైనా పని చేస్తారా అని అడిగాడు. కొంతమంది వచ్చారు. మీకు ఒక దేనారం ఇస్తా అన్నాడు. తీసుకుని వెళ్ళిపోయాడు. వచ్చేయండి అన్నాడు. వచ్చారు. కొంతమందిని తీసుకెళ్ళి పొలంలో పెట్టాడు. ఏ తోట? ద్రాక్ష తోట. వెరీ గుడ్. నెక్స్ట్. తర్వాత 9 గంటలకు వెళ్ళి, ఎన్ని గంటలకి? 9. మొదట ఎన్ని గంటలకు వెళ్ళారు? 6. తర్వాత 9. తర్వాత సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, వీళ్ళు ఊరక నిల్చున్నారంటే 6 గంటలకు పని సెట్ అవ్వలేదు, 6 గంటలకి వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, అందుకని వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ వెయిట్ చేస్తున్నారు. ఇక పని వస్తే ఉందాం, లేకపోతే వెళ్దామని ఖాళీగా ఉన్నారు. ఆ 9 గంటలకి మరి కొంతమందిని చూశాడు. బాబు మీరేం చేస్తున్నారు, ఖాళీగా ఉన్నారు ఏంటి అన్నాడు. పని ఎవరు పిలవలేదని. నా తోటలో పని చేస్తావా అన్నాడు. అలాగే. ఎంత ఇస్తాను? ఒక దేనారం. పద. వెళ్ళిపోయారు. నెక్స్ట్. దాదాపు 12 గంటలకు 3 గంటలకును. ఒక్క నిమిషం. 4వ వచనంలో ఏముందంటే, నా ద్రాక్ష తోటలోని వెలుడి ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళారు. ఇతను చాలా న్యాయంగా చెప్పాడు. ఏది రీజనబుల్లో అది ఇస్తానన్నాడు. దే ఆర్ యాక్సెప్టెడ్. దే వెంట్ ఆఫ్. 5. దాదాపు 12 గంటలకు. మొదట ఎన్ని గంటలకు వెళ్ళారు? 6. తర్వాత 9. తర్వాత 12. ఇంచుమించు క్లాక్ తిరుగుతుంది. గడియారంలో ఉండేటువంటి 15 minutes ఒకటి అన్నట్టు వెళ్తుంది. రైట్. తర్వాత 3 గంటలకును. నెక్స్ట్ మళ్ళీ ఎన్ని గంటలకు వెళ్ళారు? 3 o'clock వెళ్ళారు. అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి, 6 గంటలకు పని క్లోజ్ అయిపోద్ది. 12 hours వర్కింగ్ అవర్స్. 6 to 6 క్లోజ్ అయిపోవాలి. కానీ 6 లోపు ముందు 1 గంట ముందు వెళ్ళాడు. అంతే. ఎంత? 5 గంటలకు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. మొదట 6, తర్వాత 9, తర్వాత 12, తర్వాత 3, తర్వాత 5. 5 గంటలకు వెళ్ళాడు. ఈ 5 గంటలకు వెళ్ళి మళ్ళీ పిలిచాడు. ఏమన్నాడు? ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదు అనిరి. బహుశా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యి ఉంటారు ఊహించండి. బహుశా పనికొచ్చారు అనడానికి కూడా ఇష్టం లేకుండా, స్టిల్లుగా పౌడర్ చిరిగిపోకుండా, జుట్టు చెరగకుండా, లిప్స్టిక్ పాడవకుండా, కోటింగ్లు వేసుకుని, అంటే 5 గంటలకి ఆడు వెయిట్ చేసేటప్పుడు కూడా ఆడిని చూసి పనోడు అనుకుని ఎవడో పిలవలేనట్టుగా ఉన్నారనమాట. అంటే అంత టిప్ టాప్గా ఉంటారు. అసలు వాళ్ళకి ఎరా పనికే వచ్చావనంటే, అవును సార్ అంటే, గొంప మీద అంటే, గొంప నాకెందుకు అన్నట్టు అనమాట. నాకు వస్తువులే లేవు, నాకు పని ఏంటి, నేను ఏ పనైనా చేస్తాను, కానీ నా దగ్గర వస్తువులు ఉండవు, నువ్వే పెట్టుకోలేదు మాని అన్నట్టుగా ఉండుంటారేమో మనం ఊహించుకుందాం. రైట్. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడే అనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. చక్కగా చెప్పాడు. అందరినీ పిలవండి, ఫస్ట్ టు లాస్ట్. 6 గంటలకు ఉదయం వచ్చినోడు, సాయంత్రం 5 గంటలకు వచ్చినోడు కలిపి అందరికీ ఒకే కూలి ఇచ్చే అన్నాడు. ఒప్పందం ఎంత? ఒక దేనారు. ఏది న్యాయం వాళ్ళకి ఇస్తానన్నాడు. బహుశా వాళ్ళు ఎంత అనుకుని ఉంటారు, ఏదోలే ఈ పూటకి ఆ దేనారంలో 3వ భాగం ఇస్తాడేమో. 3 గంటలకు వెళ్ళాం కదా, 6 గంటలకు వెళ్ళా, 5 నిమిషాలకు తక్కువ, ఇంకా 10 నిమిషాల ముందు, 1 గంట ముందు వెళ్ళాం కదా, ఒక పావుల పరికే వస్తుందా అనుకుని ఉంటారు. అంతే. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మరీ అన్యాయంగా అనిపిస్తుందండి. నిజంగా మీకే ఒళ్ళుమండిపోద్ది. ఇప్పుడు మీ దగ్గరే ఇలాగా ఒక 6 బ్యాచ్లు సపరేట్ చేసి ఈ 5 రకాల టైమింగ్స్లో మిమ్మల్ని తీసుకెళ్తే, ఫస్ట్ వాడికి ఇవ్వకుండా లాస్ట్ వాడిని పిలిచి, అరే ఇప్పుడు వచ్చా కదా వెళ్ళరా కూర్చోబెట్టి ఆడికి కూడా ఒకే దేనారం ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఫస్ట్ వాడికి ఎలా ఉంటుంది? నా యజమాని మంచోడు, న్యాయం కలిగినోడు, ఈడికే 1 ఇచ్చాడంటే నాకు ఖచ్చితంగా 10 ఇస్తాడు, లేకపోతే 12 ఇస్తాడు. బికాజ్ ఐ వర్క్ ఫర్ మోర్. సో నేను చాలా కష్టపడ్డాను కదా, పొద్దు నుంచి ఎండలో పడున్నాను కదా, ఎంత ఎక్కువ టైం ఉన్నందుకు నాకు ఎక్కువ ఇస్తాడు. ఈ నిమిషానికే ఇంత ఇచ్చాడు, నాకు ఒప్పందం 1 మధ్యలో వాళ్ళకన్నా నాకు ఎక్కువే వస్తుందని ఆశపడడంలో తప్పేం లేదు, న్యాయమే. రైట్. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరికినో అనుకొనిరి, కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పునే దొరుకును.
వారది ఆ. తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, ఏమనాలి? పనికి మాలిన సోనుగుడు ఎదవా అనాలి. ఏమని పిలిచాడు ఈయన? స్నేహితుడా. యేసు పరలోక రాజ్యములో ఒక యజమానిని పోలి ఉంటే ఆ యజమాని ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాడనే దానికి దైవికమైన ఉపదేశం ఇక్కడ ఉంది. కానీ నిజంగా మనలో మనం కూర్చోబెట్టి ఇదిగో ఇది నా నీతి, మనుషులందరి ప్రకారం చట్ట ప్రకారం ఏం చేయాలని అడిగితే ఇక్కడ జడ్జి గారు లాయర్ గారు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారంటే ఇది తప్పుడు తీర్పు, మొదట వచ్చిన వాడికి లాస్ట్ వచ్చిన వాడికి జీతంలో తేడా ఉండాలి, ఎందుకంటే యాజ్ పర్ లేబర్ యాక్ట్ 1950 సెక్షన్ 16 ఇంకేవో వచ్చేస్తాయి. ఈ సెక్షన్లో ఫిక్షన్లో ఇవన్నీ దేవుడి దగ్గర దేవుని రాజ్యానికి పనికిరావు. ఈ భూ చట్టాలు వేరు, పరలోక చట్టం వేరు. ఆయన తన శాసనం ప్రకారం ఓపెన్ చేసి ఆయన ఒక మాట చెప్పాడు, స్నేహితుడా. ఎంత చక్కటి మాట. ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్. అసలు జనరల్గా ఆయన పిలిస్తే ఆయన మాట్లాడితే ఎలాంటి మాట వస్తుంది అని అనుకుంటాం. ఆ టైంలో సొనుక్కుంటే అసలు దేవునికి బాగా దుఃఖం కలిగించేటువంటి పాపాలు బైబిల్ ప్రకారం కొన్ని ఉన్నాయి. దానిలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? సొనుగుడు. ఎవడు ఏ విషయంలో దేని గురించి మంత్రాలు చదివినా అంటే సొనుగుడు. మౌనంగా ఉండరా అంటే పిల్లలు కొన్నిసార్లు లోపల ఏం చదువుతుంటారు? పొద్దున్నే లేకండ్రా అంటే అయ్యో కొన్ని మంత్రాలు చదువుతారు. సొనుగుడు మన్మర్ లోపల 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 గుణుగుడు ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలని నీకు ఇష్టం లేని చోట కాళ్ళు లాక్కెళ్తుంటే అప్పుడు మంత్రాలు చదువుతుంటారు. నీకు నచ్చంది ఏదైనా తినమని ఎప్పుడు పప్పు ఎప్పుడు ఇదే గుడ్డు కూడా లేదా. ఈ సొనుగుడు దేవుని ఎదుట ఎవడైనా ఏమైనా సొనిగేవాడు ఉంటే వాడు దేవునికి చాలా దుఃఖాన్ని కలిగిస్తాడు. నెంబర్ 2, విగ్రహారాధన. ఎప్పుడైతే ఏ విగ్రహానికైనా సాగిలపడి దేవుని స్థానాన్ని దానికి ఇస్తే, దేవుని స్థానానికి సాగిలపడితే, దేవుని స్థానాన్ని నమ్మితే, ఆ ప్లేస్లో ఇస్తే దేవునికి చాలా ఉగ్రతను కలిగించిన వాడు అవుతాడు. 3వది వ్యభిచారం. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా నీతికి తప్పి అవమానకరమైన అక్రమకరమైన సంబంధాన్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ కలిగి ఉంటే అది దేవునికి విపరీతమైన దుఃఖాన్ని కలిగించేది. 4వది ఏంటో తెలుసా? కోపం. మనుషుల మీద విపరీతమైన కోపం. ఇక్కడ పిల్లలైనా పెద్దలైనా అధికారులైనా పనివారైనా రాజులైనా నాయకులైనా ఎవరి మీదైనా నీవెప్పుడైనా ఎవరి మీదైనా కోపపడితే పాపం చేసినట్లు లెక్క. ఎలాంటి కోపం? కోపం వచ్చినప్పుడు తిట్లు తిట్టడం, ఏడవడం, కింద పడడం, అలగడం, పొయ్చీలు పెట్టడం, ఇలాంటివి ఏది చేసినా కోపానికి సంబంధించిన క్రియలు దేవునికి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఈ 4 తప్పులు మీ ఇంట్లో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చేయకుండా ఉండని చూడండి. పెద్దోళ్ళు చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకి అలవాటుగా వచ్చేస్తాయి ఇవి. కాబట్టి పెద్దోళ్ళు మానేయండి, పిల్లలకి ఇది అలవాటు లేకుండా చూసుకోండి. ఈ 4 చాలా ప్రమాదకరమైన విషయాలు. రైట్, విషయంగా వచ్చేద్దాం. ఈయన స్నేహితుడా అని పిలిచాడు. నేను నీకు అన్యాయం చేయలేదే. అన్యాయం ఏం చేయలేదు నేను. నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. మన ఇద్దరు కాంట్రాక్ట్ ఏంటి? 6 గంటలకు వచ్చినప్పుడు 1 దేనారం. ఇప్పుడు నీ చేతిలో ఎంత ఉంది? ఓకే, నువ్వు ఎన్ని గంటలు పని చేయాలి? 12 గంటలు. నువ్వు చేసావు కదా, మధ్యలో నీకు బ్రేక్ టైం కూడా ఇచ్చాను కదా పడుకోవడానికి. నీకు ఇప్పుడు నీ దేనారం నీకు ఇస్తున్నా. మన ఇద్దరికి అన్యాయం ఎక్కడ జరిగింది బ్రదరు? మై డియర్ ఫ్రెండ్ అని అడిగాడు. తీసుకుని వెళ్ళు అన్నాడు. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుట నాకు ఇష్టమైనది. లాస్ట్ వచ్చినోడికి కూడా ఎవడు నాకు ఇష్టమైంది. యాజ్ అ బోనర్, యాజ్ అ కింగ్, యాజ్ ఏ హౌస్ ఓనర్గా నేను ఆ పని చేయడం నాకు టెన్షన్. నువ్వెవడు రా నన్ను కాదంటానికి? నా నిర్ణయం ఏంటో నువ్వెలా చెప్తావు? నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడని అయినందున. ఆగండి, ఇక్కడ ఈ వచనాన్ని మీరు ఏదైనా రొంగు పెంత అంటర్లైన్ చేసుకోండి. నేను మంచివాడిని అయినందున నీకు కడుపు మంటగా ఉన్నదా? ఏంటి ఇది బాధ? యేసుప్రభు మాట్లాడిన మాటలు ఇవి. బయట వాళ్ళు మాట్లాడితే మనం తీసుకోక్కర్లేదు, ఎవడో అన్నాడులే అనడానికి. నేను మంచోడిని అయ్యి ఉండడం వల్ల నీ కడుపు మంటగా ఉందా? నీ కన్ను చెడినదై నీ కళ్ళు తేడాగా చూస్తున్నాయే, నన్ను చెడిపోయిందా? ఎందుకు యేసుప్రభు బాధపడ్డాడు? ఆయన ఏమని పిలిచాడు? స్నేహితుడా, మై డియర్ ఫ్రెండ్ అన్నాక ఆడిని చాలా ప్రేమగా చెప్పాల్సినోడు ఘాటుగా గద్దించాడు. ఏమన్నాడు? నీకేం ఒళ్ళు కడుపు మండుతుందిరా? నీ కళ్ళు ఏమన్నా చెడిపోయినరా? ఏం నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు? దిస్ ఈజ్ మై డెసిషన్. నేను నీతో మాట్లాడినట్టు నీకు ఇచ్చాను, నీకు ఎంత ఇద్దాం అనుకున్నానో అంతే ఇచ్చాను, నేనేం తప్పు చేయలేదే.
నేనేమి నీకు నష్టాన్ని కలిగించలేదే, ఇంత నీతిగా, ఇంత న్యాయంగా, ఇంత యథార్థంగా ఇస్తే నువ్వేంటారు నా గురించి ఇలా తప్పుడుగా ఆలోచిస్తున్నావు అని చాలా హార్ష్గానే వాటి విషయాన్ని గద్దించినట్లు మనం చూస్తున్నాం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటి వారు అగుదురు. ఇప్పుడు మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు, ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు, మొదటివారు కడపటివారు అగుదురు అని చెప్పాడు. ఇక్కడ ఈ కడపటి వారేమో ఫస్ట్కి రావడం, ఫస్ట్ వాళ్ళేమో లాస్ట్కి వెళ్ళడం ఏమిటి? ఈ విషయం గురించి మనం విశ్లేషించుకోవాలి. అసలు మనం మొదటి వారమా, అసలు కడపటి వారమా, అసలు లైన్లో ఉన్నవాళ్ళమా లేదా, అసలు మధ్యలో వచ్చిన వాళ్ళమా, అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, మన పద్ధతి ఏంటి? నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆ ఉదాహరణలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తిలోకి వచ్చాము అని మీ ప్రారంభ డేటు మీ పితరుల నుంచి లేకపోతే మీ కాలంలో నుంచి జరిగితే, మీరు రక్షణ పొందిన నాటి నుంచి లెక్కేసుకుంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, మాకెందుకు సమాధానాలు రాలేదు అని ఎప్పుడైనా నీ మనసులో ప్రశ్న వచ్చిందా? ఎనీ క్వశ్చన్, ఏదైనా విషయాలకి. వీ హ్యావ్ బీన్ ప్రేయింగ్ సిన్సియర్లీ, మేము చాలా సీరియస్గా ప్రార్థన చేస్తున్నామండి, బట్ ప్రశ్న వచ్చిందా లేదా? స్నేహితుడా మాట్లాడు. నెంబర్ 2, ఏ కార్యక్రమమైనా సంఘంలో పెడితే మేము మానం. మా చర్చే కాదు, పక్కోళ్ళ చర్చ కూడా. ఈ వీధిలో ఆ ఊర్లో ఏ చర్చిలో ఏ కార్యక్రమమైనా మమ్మల్ని పిలవాలే కానీ మా చర్చిలో వాళ్ళని మీరు కూడా రావచ్చారంటే మేము కూడా వెళ్తాం. ఎందుకంటే ప్రార్థనే కదా, ఎక్కడైనా ప్రార్థనే కదా. వాళ్ళ దగ్గర 3 రోజులు ప్రార్థన, వీడి దగ్గర 7 రోజులు ప్రార్థన, వాళ్ళ దగ్గర 40 రోజులు ప్రార్థన, ఇంకొకటి చోటు ఇంకో రోజు ప్రార్థన, ఏదో ప్రార్థన. మా చర్చిలో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తాం. మాకు ప్రార్థనలు ఇంపార్టెంట్. ఇన్ని ప్రార్థనలో ఉన్నా కూడా మాకు కావలసిన ప్రతిఫలం రావట్లేదనే దుఃఖం ఎప్పుడైనా వచ్చిందా లేదా? ఈవెన్ దో వీఆర్ సీరియస్ విత్ గాడ్లీ బిజినెస్, ప్రేయర్సు, మరి ఫాస్టింగ్ ప్రేయర్సు, లేకపోతే ఇంకేవో రకరకాల కార్యక్రమాలలో మనం సీరియస్గా ఉంటున్నప్పటికీ మనం ఆశించిన ప్రతిఫలం రావటం లేదనే దుఃఖం కలిగి ఉంటున్నారా లేదా? దీస్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్. మేము ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలకు వెళ్తాం, కానీ మాకు కావాల్సిన ప్రతిఫలం మాకైతే అందటం లేదు అనేటువంటి దుఃఖం ఉందా లేదా? నెంబర్ 3, అన్నిట్లో ముందుంటాం అయినా మాకు విడుదల రావట్లేదు. ఏ కార్యక్రమాలకైనా మేము ముందుకుంటాం, ప్రతిదానిలో మేము మా మాట కానీ మా చెయ్యి కానీ అన్నిట్లో ముందు ఉంటుంది. మేము సహాయం చేయడానికి ఇష్టపడతాం, అన్నిట్లో మేము ముందుకు వస్తుంటాము, అయినా కూడా మాకేమీ కావాల్సిన డెలివరెన్సెస్ ఆన్ టైం జరగట్లేదండి అనే బాధ ఉందా లేదా? నెంబర్ 4, ఏది కాదనకుండా ఏది అడిగినా, దేనికి అడిగినా, ఎలాగడిగినా మేము ఏదో ఒక రూపంలో ఇస్తూనే ఉంటాం. నేను కానీ, మా కుటుంబం కానీ, మా పిల్లలు కానీ, మా విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ మేము ఇస్తూనే ఉంటాం. అయినా మాకెందుకో అంతగా జరగట్లేదండి అనే పెయిన్ ఉన్నవాళ్ళని మీరు చూసారా లేదా? దే ఆర్ రెడీ టు గివ్ ఫర్ ఎనీథింగ్. సేవ అనగానే, మీటింగ్ అనగానే, కార్యక్రమం అనగానే బిర్యానీ మేము ఇచ్చేస్తాం అనేలాగా, 5,000 మేము ఇస్తాం అనేవాళ్ళగా ఆ కార్యక్రమం అంతా మేము వేసుకుంటాం అనేలాగా ముందుంటారు. కానీ మాకు కొన్ని కార్యాలు జరగటం లేదు, మాకెందుకో జరుగుబట్లేదు అనేటువంటి పరిస్థితులు కొంతమందికి ఉన్నారా లేదా? నెంబర్ 5, ఇన్ని సంవత్సరాలు మాకు ఏదైతే ఉందో, ఇన్ని సంవత్సరాల నుంచి మేము భక్తిలోకి వచ్చినటువంటి దాంతో మేము పోల్చుకుంటే నాట్ సాటిస్ఫాక్టరీ. మేము బాధగానే ఉన్నాం. ఇయర్స్ టుగెదర్ వీఆర్ బీన్ కమింగ్, ఫాలో అవుతున్నాము, ప్రార్థనలు ఉన్నాయి, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ఉపవాసం ఉంది, సంఘక్రమం ఉంది, భక్తిలో ముందుకున్నాం. కానీ మేము వెనక్కి తిరిగి చూస్తే సూపర్ అండి మీరు అనేటట్టుగా మాకైతే ఏమీ కనపడట్లేదు. అంత సాటిస్ఫాక్టరీగా భక్తి మాకు దొరకటం లేదు. మాకు అందింది కానీ, దొరికింది కానీ, వచ్చింది కానీ అంత హ్యాపీగా లేదు అనేటువంటి బాధ చాలామందికి ఉంది. నెంబర్ 6, మేము చాలా కరెక్ట్గా ఫాలో అవుతున్నాం, కానీ మా పిల్లలు ఎందుకో సాటిస్ఫాక్టరీగా లేరు. వీఆర్ సో సిన్సియర్. మా ప్రార్థనా జీవితాలు, విశ్వాస జీవితాలు, ఉపవాస జీవితాలు, పరిశుద్ధమైన సంఘంలో ఎంతో నమ్మకంగా బతుకుతాం, కానీ మా పిల్లలు ఆధ్యాత్మికతలో ఎదగలేదు, తప్పిపోయారు, ఫలించలేదు, చెడిపోయారు, తప్పు చేస్తున్నారు, పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు. వారు మాకు చాలా దుఃఖం కలిగిస్తున్నారు. మేమేం చేయలేకపోతున్నాం, వాళ్ళ వల్ల చాలా తప్పిపోతున్నారు అనేటువంటి నొప్పి పడుతున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఆఖరిగా అంతగా ప్రయాసపడుతున్నా కూడా మాకు దేవుడు న్యాయం చేశాడా అని ఎవరైనా అడిగితే గట్టిగా చెప్పలేకపోతున్నామండి, మాకు అన్యాయమే జరిగిందన్నట్టుంది. ఇలాంటి ఈ 7 రకాల జాతుల ప్రజలు క్రైస్తవ సంఘంలో కనపడుతున్నారా, కనపడలేదా? ఎస్ ఆర్ నో? ఉన్నారా లేదా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా ఇలాంటి వారందరికీ ఒకవేళ దేవుని యొక్క దీవెన ఫలితం ఏంటి అని అడిగితే
ఒక దేనారానికి ఒడంబడిన దేవుడు ఆ ఒక దేనారం మీ చేతిలో పెట్టేస్తాడు. కానీ ఈ సొనుగుడు బ్యాచ్ ఉంది చూసారా, 7 రకాలు. మిమ్మల్ని అందరిని ఏమంటాడు? స్నేహితుడా, నేను మంచోడు నేనుందనా మీ కళ్ళు చెడిపోయినాయా? మీకు నేను మంచోడిని మీకు ఇన్ని ఇస్తుంటే మీకు కడుపు మంటగా ఉందా అని అడుగుతాడు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ రకమైనటువంటి ప్రశ్నలు కలిగి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు మేము దేవుని యొక్క సంఘంలో చేరిపోయాము, మేము ఆల్రెడీ లైన్లో చూస్తే ఫస్టే వచ్చాము, మా వెనకాతలు ఇంకా చాలామంది హిందువులు ఉన్నారు, చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది అన్యులు ఉన్నారు, మా బంధువుల్లోనే యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళు లాస్ట్లో వస్తారో రారో కూడా తెలియదు. వాళ్ళు హిందుత్వం గురించి బాధపడుతున్నారు, దేవుని అంటే వ్యతిరేకం, మమ్మల్ని వాళ్ళు చేర్చుకోకుండా ఉన్నారు, మేమే ఫస్ట్ అనుకుంటున్న మీరున్నారు చూసారా. వాళ్ళు వస్తారో రారో తెలియని వాళ్ళు, ఆఖరి గడి 5 గంటలకు మార్కెట్లో కూర్చున్నవాళ్ళు, వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. కానీ నువ్వు ఆల్రెడీ ఫస్ట్ గడిలో వచ్చేసినవాడేమో, 6 గంటలకు వచ్చేసావేమో, లేక 9 గంటలకు వచ్చావేమో, లేదా 12 గంటలకు చేరేవేమో, లేదా 3 గంటలకు చేరేవేమో. మొత్తానికి 5వ గడిలో కూడా కొంతమంది చేరిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు నిన్న కాక మొన్న. మొత్తానికి అందరం బాగానే ఉన్నాం. కానీ అందరి జీవితాలలో ఏది మనం కలిగి ఉన్నామో అని ఆలోచిస్తున్నామో, ఏదో మనకు లేదు అనే దానితో పోలిస్తే మనం ఉన్నదానితో ఆనందంగా కలిగినటువంటి పద్ధతులు అయితే మనం లేము. ఇచ్చిన దేనారం ఖచ్చితంగా అందరికీ ఒకేలాగా ఇచ్చాడు, అందరికీ ఈక్వల్గా పంచుతాడు. ఆయన ఎవ్వరికీ దీవెన విషయంలో తేడా చేయడు. ఆశీర్వాదమైన ఒక్క దేనారము క్రీస్తు అందరికీ ఒకేలాగా పంచబడతాడు, అందరికీ ఒకేలాగా ఇస్తాడు, అందరినీ ఒకేలాగా చూస్తాడు, అందరికీ సమానంగా చూస్తాడు. ఏ గడిలో ముందొస్తే అడ్వాన్సు, ఏ లేటుగా వచ్చాడని చెప్పి నీ కోత అలాంటివి చేయడు దేవుడు. సో క్రీస్తుని మనకి ఇవ్వటంలో దేవుడు ఎప్పుడు న్యాయంగానే ఉన్నాడు, క్రీస్తుని పొందుకోవటంలో మనం న్యాయంగానే ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది దేవుని పక్షంగా మొదటి వారుగా ఉండి ఇక రాలేని వారి గురించి మనం చాలా ధైర్యంగా ఉన్నాం, మేం ఫస్ట్ అని. కానీ ప్రభువు కొలతలో నుంచి చూసేటప్పుడు ఏమవుతారట తెలుసా? మొదట వచ్చిన వాళ్ళు మనమందరం ఏమవుతామంట? లాస్ట్కి వెళ్ళిపోతామంట. ఇప్పుడు లాస్ట్ వచ్చినప్పుడు ఏమవుతాడట? ఫస్ట్ వచ్చి ముందు కూర్చుంటాడు. మొదటివారు కడపటివారు అయిపోతే కడపటివారు మొదటివారు అయిపోతారు అని అంటే, ఈ విషయం గురించి బైబిల్ చాలా ప్రస్ఫుటంగా చెప్తుంది. అసలు నువ్వు ఏ గడిలో వచ్చావో తేల్చుకో, ఏ పరిస్థితుల్లో నువ్వు దాన్ని పొందుకుని నడుస్తావో చూసుకో, నీ విశ్వాసపు స్థాయి దేవుని పక్షంగా ఎలా నిలబడతావో చూసుకో, నీవే గడిలో ఉన్నావని అనుకుంటున్నావో తేల్చుకో. అయితే ఒకటి మాత్రం హెచ్చరిక, నువ్వు మొదటి వాడివైన నువ్వు కడపటి స్థితికి వెళ్లకుండా మాత్రం కాచుకో. ఇది హెచ్చరిక. వెళ్ళము అని అనుకుంటారా? ఖచ్చితంగా వెళ్తారని బైబిల్ చెప్తుంది. ఎందుకో చెప్పనా? ఇదే విషయాన్ని బైబిల్ 4 సార్లు చెప్పింది. ఒకసారి చూడండి, మీకు 4 టైమ్స్ ఈ వార్నింగ్ ఎక్కడెక్కడ ఇచ్చిందో చెప్తాను. మత్తయి 19:30 చూడమ్మా. అదే ఇదే చాప్టర్ ముందు 20వ దానికి ముందు లాస్ట్ వచ్చిన మొదటి వారి అనేకులు కడపటి వారు అగుదురు. వెరీ గుడ్. కడపటి వారు మొదటి వారు అగుదురు. రెండోసారి 20వ అధ్యాయం 16వ వచనంలో ఇప్పుడు మనం చదివిన భాగం చదువు. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. మార్కు సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. మొదటి వారి అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. లూకా సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారు అగుదురని 4 సార్లు ఒక విషయాన్ని ఒక్కొక్క సందర్భంలో చెప్తూ ఫస్ట్ వాళ్ళు లాస్ట్ అవుతారు, లాస్ట్ వాళ్ళు ఫస్ట్ అవుతారని వార్నింగ్ ఇస్తుంటే, అసలు నువ్వు ఎక్కడ వచ్చున్నావు అనుకున్నావు? నువ్వే వరుసలో ఉన్నాను అనుకుంటున్నావు? నువ్వు లాస్ట్ అవుతావేమో అనే భయం నీకు ఎప్పుడైనా ఉందా? నేను ఎక్కడైనా లాస్ట్కి వెళ్ళిపోతానేమో, దేని విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా, దేవుడిచ్చే దీవెనల విషయంలోనైనా నాకు పోలికొచ్చినా, నాకు బాధ కలిగినా, లేక ఎదుటివారు దీవించబడిన స్థితిని చూసి నా హృదయంలో దేవుని మీద చింత కలిగినా, నేను ఇది పొందుకోలేకపోతున్నానో అయ్యో ఎందుకు అనే ప్రశ్నలు వచ్చినా, నాకేం తక్కువైంది, నేను ఎందుకు దీవించబట్టలేకపోతున్నా దుఃఖం నీకు కలిగినా, నువ్వు లాస్ట్కి పోతావనేటువంటి భయం నీకు ఉందా? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా నువ్వు పోతావని? నువ్వు లాస్టోడు అయిపోతున్నావు జాగ్రత్త అని చెప్తారా? నువ్వు ఫస్ట్ కూర్చో సోఫా వేస్తారా పక్కన? ఎక్కడమైపోతామని ఎంత గట్టిగా వాక్యం చెప్తుంది. ఎలాంటి మొదటోడైనా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి 100% ఉందని బైబిల్ 4 సార్లు యేసుప్రభువు వారు హెచ్చరిస్తున్నాడు. ఈ 4 సార్లు నువ్వు ఆలోచించాలి, అసలు నువ్వు ఎక్కడ వాడివి, ఎక్కడ దానివి, ఎక్కడ స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావో చూసుకో ఒకసారి. ఇక్కడ పేమెంట్ అందరికీ ఒకటే, కాకపోతే వాళ్ళు లాస్టోడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఎలా ఇల్లు ఉంటాడు, ఫస్టోడు తీసుకుని పట్టుకుని నుంచుని అక్కడ ఎలా ఉండుంటాడు చెప్పండి. లాస్టోడు ఆ దేనారం పట్టుకుని ఆడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. ఫస్టోడు ఎలా ఉండుంటాడు అదే పట్టుకుని?
నన్ను తప్పు అనుకోకండి, కాసేపు తప్పు అనుకోకండి. ఒకవేళ నువ్వు ఫస్ట్ వాడు అయితే నీ ఫీలింగ్ ఎలాగుంటుంది? ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ వన్, 6 గంటలకి నేను నాతో పాటు పనికి తీసుకెళ్ళి నేను కూర్చోబెట్టి లాస్ట్లో నీకు ఒకటే పెట్టి 5 గంటలకి పని ముగించే ముందు ఒకటి తీసుకెళ్ళి ఆడి చేతిలో ఒకటే పెడితే ఆ పక్కోడు ముందు నీ ముఖం ఎలా ఉంటుంది? ఎలుగుతుంది ఎలాగే? ఎలా ఉంటుంది? ఇక్కడ విచిత్రం ఏంటంటే జీతం ఒకటే అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇద్దరికి ఇచ్చిన జీతం ఒకటే, ఫస్ట్ వాడికి ఇచ్చింది ఒకటే, లాస్ట్ వాడికి వచ్చింది ఒకటే. కానీ నీ హృదయంలో లాస్ట్లో వచ్చి తీసుకున్నాడు అనేటువంటి నొప్పికి ఒకటి నాకు దొరికింది అనే ఆనందం లేకపోవటం దేవుని దగ్గర తీర్పు. ఇది నాకు ఇచ్చాడు అనే సంతోషం కంటే నాలాంటిదే వాడికి ఇచ్చాడు కానీ నేను ఎక్కువ కష్టపడ్డాను కదా నాకు ఎక్కువ ఎందుకు లేదు అనేటువంటి దుఃఖం. ఒకసారి దీన్ని పరలోకానికి పోలిక తెచ్చి ఒక మాట చెప్పి నేను మళ్ళీ భూలోకానికి తీసుకొస్తాను మిమ్మల్ని. ఫస్ట్ గడియలో ఉదాహరణకి ఒక టైం టేబుల్ తీసుకుందాం. జనవరి నుంచి డిసెంబర్ క్యాలెండర్ ఇయర్ ఇది కదా. సో ఇప్పుడు జనవరిలో మీరు వచ్చేసారు. జనవరిలో 6 రోజులు ఉపవాస దినాలు పెట్టాలని చెప్పేశాను. 6 రోజులు సంఘం అంతా ఇక్కడ బిజీ అయిపోయింది. ఇల్లు ఒళ్ళు పిల్లలు పశువులు ఆలోచించకుండా ఎస్తేరు ప్రార్థన అని మొదలెట్టి ఏడుపు మొదలెట్టారు. ఎస్తేరు ప్రార్థన. ఇక 6 రోజుల ఉపవాస ప్రార్థనలకి బిల్డింగ్ అదిరిపోయింది. చుట్టుపక్కల భూకంపం వచ్చింది. ప్రజలందరూ వచ్చి చూస్తున్నారు. ఏంటి ఇంట్లోంచి అగ్ని మండుతుంది ఇక్కడ అని పండిత్ రమాబాయి దగ్గర జరిగింది. అలాగా ఆ అమ్మాయి ఆ ప్రదేశంలో వాక్యం చెబుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే బిల్డింగ్ కాలిపోతున్నట్టు ఊరంతా వచ్చి చూసేది. ఏంటంటే ఎవరో మాటల్లో అంత ప్రార్థనలో ఉండేవారు. అలాంటి పరిస్థితి ఇక్కడ జనవరిలో జరిగిపోయింది. అబ్బా అందరూ బయటకు వెళ్తుంటే మీ మొక్కలు చూడలేక గుడ్లు ముసుగేసుకుని బాబు వీళ్ళంతా ప్రార్థన నుంచి వస్తున్నట్టున్నారే అనేలాంటి పరిస్థితుల్లో మీరు అభిషేకంతో నింపబడ్డారు. ఫిబ్రవరి 5 రోజుల ఉపవాస ప్రార్థనలు మళ్ళీ అలాగే మండిపోయారు. మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎండింగ్లో ఒకడొచ్చాడు. డిసెంబర్లో ఒకడొచ్చాడు. ఇంక ఎండింగ్ క్లోజ్ ఆఫ్ ది ఇయర్. ఈ జనవరి నుంచి నవంబర్ ఎండింగ్ వరకు అగ్నితో మండిపోతూ ఉపవాస ప్రార్థనలతో బగబగలాడిపోతూ అసలు మిమ్మల్ని చూసినోడల్లా ఏడిసిపోతుంటే అసలు మీ ఆత్మాభిషేకానికి తిరుగులేని మంచి రెవల్యూషన్స్తో మంచి అభిషేకంతో మండిపోతున్నారు. డిసెంబర్ 11వ తారీఖు 12వ తారీఖు ఎవడో వచ్చి కొత్తోడు బొట్టు పెట్టుకుని వచ్చి యేసుప్రభు దేవుడేనా అని అడిగాడు. ఇలా రా అన్నాను. యేసుప్రభు దేవుడు కాదా అని అడిగితే నాకు డౌట్ అన్నాడు. నేను చెప్పాను. వాడు వెంటనే నాకు బాప్తిజం ఇవ్వండి అన్నాడు. పదాన్ని చెప్పేసి వెంటనే ముంచేసాం. టక్కని బాప్తిజం చేసినాడు. వచ్చి కూర్చున్నాడు. ఆడిక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ప్రభువా నేను పాపిని, వీళ్ళందరూ చాలా సీనియర్లు, నేను లాస్ట్ వాడిని, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దొబ్బని మీ అందరి మీద పడిన అగ్ని కన్నా డబల్ అగ్ని అడివి పడింది. డబల్ పోర్షన్ పడినోడు లేచి ఏమన్నాడు తెలుసా? సిస్టర్ నువ్వు ఇలాంటి తప్పులు చేయకు అని నిన్ను చెప్పడం మొదలెట్టాడు. బెదరు నువ్వు ఇలా ఉన్నావేంటి, నువ్వు మొన్న ఏం చేసావు, ఎందుకు వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, ఎందుకు ఆ బండి నీది కాంది ఆ వస్తుందని బిగించావు, ఇది తీసే, నువ్వు వాడికి డబ్బులు ఇవ్వలేదు ఎందుకు అని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాస్తవంగా నీవు ఎవరికి తెలియదు అనుకున్నవన్నీ అడి చెప్పాడు మొదలెట్టాడు. ఇప్పుడు మొదటి గడి నుంచి మండిపోతున్న 6 రోజులు అగ్నిలో నింపబడి నీకు లాస్ట్లో వచ్చి నిన్న కాక మొన్న మధ్యలో కూర్చున్న ఆడికి మధ్యలో నీ ముఖం ఎలా ఉంటుంది? ఆడిని చూసేటప్పుడు నీకు అద్భుతం దేవుడు ఉన్నాడు అంటావా? అంటావా? నీకు ఆడిని చూడంగానే నీ హృదయం లోపల నుంచి ఆత్మ మండించు అనిపిస్తుందా? ఈ నా కొడుకు ఎవడరీడు నిన్న కాక మొన్న వచ్చాడు, ఈడి మీదకి ఇంత అభిషేకం రావడం ఏంట్రా, అసలు దేవుడు ఉన్నాడురా, అసలు ఉన్నాడురా? లోపల ప్రశ్నలు వస్తాయా? ఏమనిపిస్తుంది చెప్పండి జనరల్గా? ఫస్ట్ గడియా లాస్ట్ గడియా? ఆడికేమో ప్రత్యక్షత. ఆడు పిలిచి చెప్పేస్తాడు, సిస్టరు మీరు రేపు వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, అది రిజిస్ట్రేషన్ అవ్వదు వెళ్ళకండి అన్నాడు. నేనేమో ఆత్మతోనూ బైబిల్లో ఈ రోషనక్క తీసిన రెఫరెన్స్ అంటే తప్పని అలా తీసి చదివేస్తుంటాను. నన్నీడేటి ఇలా చెప్తున్నాడు? నీకు ఇచ్చినటువంటి కృపలు, నీకున్నటువంటి అభిషేకం, నీ మీద ఉన్నటువంటి శక్తి, ఏవో పేర్లు పెట్టుకో దేవునికి సంబంధించి. ఆడికి ఏం తెలీదు. ఆ బాప్తిజం తీసుకున్నాడు, వచ్చాడు, కూర్చున్నాడు, అగ్నితో నింపడ్డాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. అది చెప్పినట్టు అయిపోతుంది. ఇప్పుడు నీకు ఆఖరి గడిలో ఉన్నాడిని చూసి చప్పట్లు కొట్టి దేవుని మహింపరిచోడు ఎవడైనా ఉన్నాడా? ఆత్మీయుడా నిన్నే, ఓ ఆత్మ సంబంధి నీతోనే దేవుడు అడుగుతున్నాడు. అలాంటి వ్యక్తిని ఎదురుగా ఉంటే నువ్వు ఆనందించగలవా? నీ కడుపు మంట రాదా? నీ కళ్ళు చెడిపోవా? ఒకసారి ఆలోచించి ఏమవుద్ది? అలాంటిది ఏముండదు బ్రదరు. వీ ఆల్ ఎంజాయ్ ఇన్ క్రైస్ట్ అని ఒక్కడు లేకండి చూద్దాం. ఎప్పుడు లేకడం. ఇప్పుడు చెప్పండి, మొదటోళ్ళ మీరు కాదా? మీరందరూ మొదటోళ్ళే. అప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడున్నట్టు దేవుని లెక్కలో? ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఇప్పుడు ఆ డిసెంబర్ నెల మధ్యలో చేరినోడు ఎవడు? ఆఖరుడు. ఇప్పుడు ఆడెక్కడున్నట్టు దేవుని దగ్గర?
ఇప్పుడు ఇలా ఎన్ని చోట్ల మీరు లాస్ట్లో వెనక్కి వెళ్ళిపోతారో నాకు ఒకటి గుర్తొచ్చింది. అందరూ లైన్లో నుంచి ఉంటారు. ఒక వ్యక్తి తిన్నగా ఉండకుండా లాస్ట్లో వెళ్ళిపోతూ బ్రదర్ అందరికీ నమస్కారం అని చెప్పి స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతుంటే అందరూ ఆడిని మెడ పట్టుకొని లాగేశారు. పిచ్చోడు ఎట్రా, మేము పొద్దునుంచి ఇక్కడ లైన్లో కాసాం, నువ్వు మా ముందుకు వెళ్ళిపోతావంటే పా వెనకలే అని చెప్పి తోసేశారు. పాపం ఆడు మాట్లాడకుండా సరే మీ ఇష్టం అని చెప్పి లైన్లో నుంచున్నాడు. నుంచోగానే ఆ షాపు లేకపోతే ఆ కౌంటర్ ఓపెన్ చేయడానికి వీళ్ళందరూ ఇలా నుంచున్నారు కదా, ఆ ఫస్ట్ కౌంటర్ ఓపెన్ చేయలే, ఈ చివరి కౌంటర్ ఓపెన్ చేసి అందరు ఇటు తిరగండి అన్నారు. ఇప్పుడు అందరు రివర్ తిరిగాడు. ఫస్ట్ ఎవడొచ్చాడు? లాస్ట్ వాడు ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు ఆడన్నాడు థ్యాంక్ యూ బ్రదర్ అన్నాడు లాస్ట్లో ఉన్నాడు. ఫస్ట్ వాడు ఏమయ్యాడు? లాస్ట్ వాడు ఏమయ్యాడు? ఇప్పుడు ఫస్ట్ వాడు వెంటనే తీసుకున్నాడు. ఎవడైనా ముందుకు వచ్చేద్దామని నోరు మూసుకుని వెనక్కి వెళ్ళి మీరు చెప్పిన లైన్లో నేను నిలబడ్డాను, ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది, నేనేం చేయలేనాడు. అంతేనా? క్రైస్తవ జీవితంలో కూడా నీ విశ్వాసానికి కలుగు పరీక్షల మధ్య నీ నమ్మకత్వానికి దీవెనకు నువ్వు కొలిసినటువంటి కొలతకి దీవెనలు అర్హతమైన పాత్ర కాదు. ద బ్లెస్సింగ్స్ నాట్ ఎట్ ఆల్ ఎ మెజర్మెంట్. క్రీస్తును నువ్వు పొందుకున్న స్థాయే నీ విలువ. కానీ నీవు పొందుకునే ఆశీర్వాదాలు, విడుదలలు, దీవెనలు, స్వస్థతలు, బహుమతులు, ఈవులు, ఇలాంటి పేర్లు చెప్పుకునేటువంటి ఆత్మీయత నిన్ను వెనక్కి తోసే క్రైస్తవ్యం, నిన్ను వెనక్కి నెట్టే క్రైస్తవ్యం. క్రీస్తుని కలిగి క్రీస్తు స్వభావంతో క్రీస్తు సంపూర్ణతలో ఎదిగే స్థాయి క్రీస్తులో మొదటికొచ్చే క్రైస్తవ్యం. నీకేది కావాలో తెలుసుకో. ఇప్పటికీ మీ జీవితాలలో ఏదైనా ఆశీర్వాదం కావాలి, ఏదైనా దీవెన కావాలి, ఏదైనా ఈవు కావాలి, ఏదైనా లాభం కావాలి, ఏదైనా పని కావాలి, ఏదైనా విడుదల కావాలి, ఇదేదో జరిగితే అనేటువంటి ఏ క్రీస్తును పొందుకున్న స్థాయి కన్నా అవి ఏవి ఎక్కువ కాదని ఈ వాక్యం మనకు హెచ్చరిస్తుంది. జీసస్ని పొందుకోవటంతో ఉన్నటువంటి విలువ దేవుని దగ్గర ఉన్న వాటిని పొందుకోవటంతో నీకేమీ లాభం కలగదు. వాటి వలన దేవుడు నిన్ను హెచ్చుగాను, మేలైన వాడిగాను, గొప్పవాడిగాను, దీవెనకు అర్హత కలిగిన వాడిగాను దేవుడు నిన్ను ఎంచడు. ప్రభువు నీ దగ్గరకు రావటమే ఒక విలువ, ప్రభువుని నేను పొందుకోవటమే ఒక విలువ. ఆ పొందుకున్న స్థాయికి నా కడుపు మంట, నా కన్నులు చెడిపోయిన చూపు లేకుండా నా భక్తిని పరిపూర్ణంగా మార్చుకోవటమే ఒక ఆత్మీయత. ఆ స్థితికి లేకుండా మీలో ఎవరైనా ఉండగలరేమో ఒకసారి పరీక్షించుకోండి. ఇక్కడ నేను ఈ చిన్న ఉదాహరణగా మీతో మాట్లాడేటప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉంటారో చెప్తాను, వినండి. దయచేసి మీరెవరూ కూడా పోల్చుకుని దుఃఖపడిపోతే నేనేం చేయలేను. పోల్చుకోకుండా ఉన్నా కూడా మీరే బాధపడతారు. కొంతమంది మొదటివారు అనుకునేటువంటి వారికి కడపటి వారు అనేటువంటి వారికి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్ తెలియడం కోసం కొన్ని పదాలు వాడతాను. దీన్ని ఏమి నువ్వు నొప్పిగా తీసుకోకు. మేము కొన్ని తరాల నుంచి యేసు ప్రభులో ఉన్నామండి, వీళ్ళు మొదటివారు. ఎన్ని తరాలు? కొన్ని. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళే నెక్స్ట్. అప్పటి నుంచి మా తాతలు మా తాతగారి పేరు ఏంటో తెలుసా అంటే మొన్న ఎవరో పేర్లు చెప్పాడు, ఆ పేరు పలకడం కూడా రావట్లే, ఏదో నెపోలియన్ ఇంకేవో కలిపేశాడు. ఇవన్నీ నీకెలా గుర్తున్నారంటే నా పేరు అదే పెట్టారు, మా తాతగారి పేరు. అయితే నీకు గుర్తుంటుంది లేదు, అది మనం పలకలేము. అంత పురాతనమైనటువంటి స్ట్రాంజ్ క్రిస్టియన్స్. కొన్ని ఆర్థికంగా ఫినాన్షియల్లీ సౌండ్ అండ్ సెటిల్డ్ వర్గం క్రైస్తవులుగా ఉండి ఆర్థికంగా నిలబడిపోయి స్థితి కలిగి సంఘంలో వారు డబ్బున్నవారుగా చలామణి అయ్యేటువంటి కొంతమంది వాళ్ళు డబ్బులు స్వాభావికంగానే వాళ్ళు కొంచెం ఆర్థికమైనటువంటి సంపన్నత కలిగిన వాళ్ళు, ఇళ్ళు, భూములు, స్థలాలు, పొలాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు రిచ్గా కనపడతారు, వాళ్ళు క్రైస్తవులు. మీరు పెద్ద పెద్ద చర్చిల్లోకి వెళ్తే, అంటే ఇలాంటి చిన్న సామాన్య చర్చిల్లో కనపడరు, కానీ అలాంటి పెద్ద పెద్ద చర్చిలోకి వెళ్తే వీళ్ళు చాలా పెద్దగా కనపడతారు. వాళ్ళ గురించి మీరు చెప్పుకునేటప్పుడు కూడా ఆయన సార్ అనుకుంటుంటారు. వాళ్ళు వేసుకునే బట్టలు బట్టి మీరు ఖరీదైన వ్యక్తులు, డబ్బున్న వాళ్ళు, విలువైన వారు, ధనవంతులు అనేటువంటి వీళ్ళు మొదట క్రైస్తవులు. తర్వాత అన్నిట్లోనూ ఎవరికైతే నువ్వు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలని వాళ్ళని లైన్లో పెడతావో, దూరుచుకుంటారో, వాళ్ళు లేకపోతే తప్పు అనుకుంటారో, వాళ్ళని పెడితే విలువగా భావిస్తారో వాళ్ళు మొదట క్రైస్తవులు. వాళ్ళకి ఆయా ప్లేసుల్లో వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఘనత, మీకు మర్యాద. అలాంటి వాళ్ళందరూ పెద్ద ప్లేసుల్లో ఉండాలి, ఫస్ట్ ప్లేసుల్లో ఉండాలి. వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద కానీ ఆ ఘనత కానీ వాళ్ళు పొందుకోవటం వాళ్ళ అర్హతగా భావిస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం మొక్కలు ఎక్కడ పెడతారో తెలియదు, చర్చిని కూడా మార్చేస్తారు. అంటే దేవుడిని మార్చడమే అది. అలాంటి పరిస్థితుల్లో ఉంటాయి. తర్వాత పేరు పలుకుబడి కలిగినటువంటి ఉన్నత వర్గంగా భావించేవారు, మా స్టేటస్, మా పేరు, మా పలుకుబడి, మేము రిచ్, మాకు ఒక స్టేటస్ ఉంది
ఆ చర్చిలో మా పేరు చెప్తే అన్నట్టు అనమాట. మీరు గుంటూరు వెళ్ళండి, ఇలాంటి రోడ్డు ముందు కనబడతారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఆ పేరు చెప్తేనే ఆ చర్చిలకి మంచి లైమ్లైట్లో ఉంటారు వాళ్ళు. అలాంటి పేర్లు అనమాట. తర్వాత మంచి ఉద్యోగం, అధిక రాబడి, విలాసవంతమైన జీవితం కలిగిన వారు మొదటి వరుసలో ఉన్నవారు. వాళ్ళు అన్ని విషయాల్లో కొంచెం పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్గాను, మంచి ఫ్లేవర్డ్గాను, మంచి పొజిషనల్గా. తర్వాత ఆకర్షణీయమైన మాటలు, అలంకరణ, మంచి వస్త్రాలతో సంతోషంగా జీవిస్తున్నామనేటట్లుగా ఉండేవాళ్ళు. వాళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్తో ఉంటారు. వాళ్ళు రిచ్గా బాడీని అలంకరిస్తారు, బట్టలతోనూ, నగలతోనూ, రకరకాల బట్టలతోనూ. వాళ్ళు మాటల్లో కూడా దేవుని సంబంధమైన మాటలు మాట్లాడటంలో ఏమాత్రం తగ్గరు. వాళ్ళ క్రైస్తవ భాషలో నోరు ఇప్పగానే హల్లెలూయా స్తోత్రాలే వస్తుంటాయి. వాళ్ళు చూడగానే మీకు భలే ఉంటాయి. వాళ్ళు పాటలు పాడతారండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు భలే పాడతారు, చాలా బాగా పాడతారు. అంటే అప్పటోళ్ళు అనమాట అర్థం, ఇప్పుడోళ్ళు కాదు. ఈ పాటలు పాడే వాళ్ళందరినీ పాపులా చూస్తారు వాళ్ళు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడకపోతే మీరు పాపులు. ఆ రేంజ్లో మొదటి తరం వాళ్ళు. గొప్ప జ్ఞానం, అధిక తెలివితేటలు, మంచి బలం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళల్లో. వీళ్ళు మంచి పాటలు, ప్రార్థనలు, వాక్యం చదవడం బాగా తెలిసిన వారు. వీళ్ళు సీనియారిటీలో ఉంటారు, సిన్సియారిటీలో ఉంటారు, అందరినీ కమాండ్ చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. దే కెన్ కమాండ్. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు చర్చిలో ఫౌండేషన్ వేసింది వాళ్ళే, గుమ్మం నిలబెట్టినప్పుడు వాళ్ళే, ఇనాగ్రేషన్ అప్పుడు వాళ్ళే. వీళ్ళు పిలిస్తే సీఎం వస్తాడు. వీళ్ళు పిలిస్తే వీళ్ళకి అంత పలుకుబడి. ఇవన్నీ కూడా బైబిల్ చెప్పేటట్టు మొదటి తరం కలిగినటువంటి పెద్ద చర్చిలో మేము ఉంటాము, పెద్ద బిల్డింగ్లో మేము ఉంటాము, మాకు మమ్మల్ని ఎక్కడున్నా మా పాస్టర్ గారు మా ఇంటికి వస్తూ ఉంటారు. ఇవన్నీ మొదటి. ఇక్కడ ఈ ఫస్ట్ పిలిచినటువంటి వాళ్ళు నిజంగా అర్హత పొందిన వాళ్ళని నేను చెప్తాను. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. నిజంగా మీరు దేవుని దయలో ఉన్నవాళ్ళు. అది పితృ కష్టార్జిత స్వాస్యం కాకుండానే ప్రభువే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంపిక చేసుకోవటంలో ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నిన్ను లాస్ట్కి వెళ్ళిపోవటానికి కారణం యేసు ప్రభు కాదు, నువ్వే కారణం. నువ్వు ఆఖరి వారుగా మారే పరిస్థితి ఏంటంటే, నేను ఇలా దీవించబడ్డాను అన్న దాని గురించి నీకు నొప్పి ఉండదు. కానీ అవతలవాడు దీవించబడటం, అవతలవాడు పొందుకోవడాన్ని చూసిన తర్వాత నీకు కడుపు మంట, కన్నుల్లో నొప్పి, ఈ రెండూ స్టార్ట్ అవుతాయి. నువ్వు వద్దన్నా కూడా నీ లోపల ఉంటాయి. వాళ్ళు నవ్వుతారు, పలకరిస్తారు, ప్రేమగా ఉంటారు, కానీ నీ హృదయంలో బగబగ మండుద్ది. ఏమండి, మీరు ఎవరికైనా సువార్త చెప్పి, ఒకసారి మీ పక్కన ఎలానండి, మీరు ఎవరికైనా సువార్త చెప్పి ఆడే యేసు ప్రభు దేహం అది ఎలా అన్నాడు అనుకో, నువ్వు వాడిని గడ్డం పట్టుకుని బతికినాడు, ప్రార్థన చేస్తున్నాను రా, ఉపవాసం ఉంటున్నాను రా, నీ గురించి ఏమైనా దేవుడు చూస్తాడు రా, ఎలాగో చేస్తాడు రా, మొత్తానికి ఆడిని ఒక 6 సంవత్సరాల కింద మీద పడితే ఆడు చచ్చికొచ్చాడు అనుకుందాం. 6 సంవత్సరాలు కష్టపడితే వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఆడు ఇక్కడికి రాగానే దేవుని కృప వాడి మీదకి దిగొచ్చి 6 సంవత్సరాలు నువ్వు వేదన పడితే, నీ ప్లేస్ను పక్కకు దోసి ఆడొచ్చి నా పక్కన నుంచుంటే నీకు ఎలా ఉంటుంది? నీ ప్లేస్ను పక్కకు తీసి నా పక్కన వచ్చి నుంచుంటే నీకు ఎలా మండుద్ది? 6 సంవత్సరాలు కింద మీద పడితే ఆడు ఇప్పుడు వచ్చాడు, ఈ ఆలివన్న దగ్గరికి వెళ్ళిపోయాడేటి, ఆలివన్తో తిరుగుతున్నాడేటి, అసలు నేను ఎవరిని? నేను చెప్తే ఆడొచ్చాడు, నేను పిలిస్తే ఆడొచ్చాడు, నేను ప్రార్థన చేస్తే ఆడొచ్చాడు, నేను చెప్తే సువార్త ఆడేట్రా, అసలు ఏదో తేడాగా ఉన్నాడు రాడు, ఆడిని ఏదో చెయ్యాలరా. నీ కళ్ళు దేనికి మంట? నీ కడుపు దేనికి మంట? ఉంటుందా ఉండదా? సహజంగా ఎందుకు ఉండదు? సొంత ఇంట్లో వాళ్ళకే నొప్పులు ఉంటాయి. ఒక అత్తగారు చెప్పారు, బాబు మా కోడల గురించి ఏడిసిన ఏడుపు చర్చి గోడలకు నిండిపోయినాయి, అన్ని గోడలు పట్టుకుని ఏడిచా. ఆవిడకి ఎవరో చెప్పారట, గోడను పట్టుకుని ఏడిస్తే దేవుడు వింటాడని. ఆ రోజు నుంచి ఆవిడ ఏ గోడ లెక్కేసుకుంది, ఒక చోట పిల్లల దగ్గర లెక్కేసి ఆ జాన మీద జాన మీద వచ్చినప్పుడల్లా చర్చి గోడలన్నీ నిలబడతాను. నేను ఒకసారి ఆయన తుడుస్తున్నావా అని అంటే అంది. నేను ఆవిడ తుడుస్తుంది అనుకుంటున్నాను, ఆయన ప్రార్థన చేస్తుంది అనుకోరా. కిటికీ సువ్వలు పట్టుకుని ఒక నిమిషం అలా ఉండిపోతుండేది, తుడువమ్మ అంటే అనేది. అంటే ఏంటంటే ప్రార్థన చేస్తుంది. ఈ గోడలో ప్రతి గోడ ఇటుక నా ప్రార్థన ఎంత బాబు, మొత్తాన్ని మా కోడలు మారింది, ఏటో ఆత్మతో భాషలు మాట్లాడుతుంది బాబు, నాకు ఇప్పుడు చాలా ప్రమాదం ఉంది ఆవిడతో. రక్షణలో పడేంత వరకు కోడల గురించి విజ్ఞాపం చేసి గోడలు పట్టుకుని ఏడ్చింది ఈవిడే. ఇప్పుడు ఆవిడ భాషల్లో మాట్లాడుతున్నారు, కడుపు మండిపోతుంది, రగిలిపోతుంది. ఇప్పుడు ఏమన్నా లేవండి, ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు? కోడలు లాస్ట్లో వచ్చింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఫస్ట్. ఇప్పుడు అత్త ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. ప్రతి ఇంట్లో ఈ దెబ్బలాట, ఈ యుద్ధం జరగకుండా మాత్రం ఉండదు. కాకపోతే నువ్వు ఫస్ట్ ఉన్నాడు లాస్ట్ అవ్వకుండా చూసుకో. మళ్ళీ చెప్తాను నేను ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరగద్దు. ఒకసారి యేసు ప్రభువు ఈ విషయాన్ని మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు.
13వ అధ్యాయం లూకాసు వార్త 22 నుంచి. ఈ ఉపమానం చదివేటప్పుడు మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, కాకపోతే మీకు మీరే సమాధానం చెప్పుకుని వెళ్ళిపోయి ఉంటారు దీని గురించి ఆలోచించకుండా. 13వ అధ్యాయం 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణముల్లోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. 13:22 కరెక్ట్ చదువు. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఎందుకో ఈ డౌట్ వచ్చింది. అదేంటది, రక్షణ పొందేవాళ్ళు కొంచెమందేనా? నువ్వు చెప్పడం చూస్తే ఊరందరికి చెప్తున్నావు, మీటింగ్ చూస్తే లక్షల మంది వస్తున్నారు, ఫాలోయింగ్కి వచ్చేవాడికి తిని సగం మంది వెళ్ళిపోతున్నారు, మరి లిటిల్ మంది ఏంటి కొద్దిమందేనా రక్షణ పొందుతారు అని డౌట్ వచ్చింది. అడిగాడు. నాలంటోడు చాలా క్యూరియస్ పిలో. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అది మరీ బాగుంది. ఈయన ఏం చెప్పాడు? ఫాలో మీ అనలేదు, ట్రై టు ఫాలో మీ అన్నాడు. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి చాలామందికి ఆశ ఉంటుంది, చాలామంది దూరుతారు, కానీ ఆ తర్వాత వాళ్ళు బయటికి రాలేక మధ్యలో ఉండిపోయి ఇరుక్కుపోయి తొక్కలు లేచిపోతుంటే, ఎముకలు ఇరిగిపోతుంటే, పేక పట్టేసుకుంటూ ఉంటుంటే, ఊపిరి తీసుకోలేక, తిన్నది అరిగించుకోలేక, ఏటి ఇరుకులోని ఏటి బాధ, వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తారు కానీ ఉండలేరు, వెళ్ళిపోతారు అని చెప్పాడు. అప్పుడు ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. ఏంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇంట్లో ఉన్నాం, ఈ ఇంట్లో ఉన్నాం, అందరూ ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే యజమాని ఉన్నాడు, ఈ యజమానితో అందరం కలిసి బతుకుతున్నాం, అందరూ ఒకే పాత్రలోనే తింటున్నాం, ప్రభు శరీరము ప్రభు రక్తము, ఒకే పుస్తకంలో నుంచి ఆయనను వింటున్నాం, ఒకే మాట, ఒకే బోధ, ఒకే వాక్యం, ఒకే ఆత్మ, ఒకే జీవం. బాగానే ఉంది. ఈ ఇరుకు మార్గం గురించి ఈ సంవత్సరం బోధించాను అనుకోండి, నువ్వు చచ్చిపో, నువ్వు ప్రాణం కోల్పో, నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు బతకడానికి కుదరదు, నువ్వు ఇరుకు, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే వెళ్ళాలి, కుదరదు అన్నాను అనుకోండి, కొంతమంది పాస్టర్ గారు బాగున్నారా అంటుంటారు, హలో అంటుంటారు, దగ్గరికి రారు. ఎందుకనంటే ఆయన చాలా గట్టిగా బోధిస్తాడండి అంటారు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి ఆ ఇంటి యజమానుడు లేచి ఏం చేస్తాడట, ఆ తలుపు వేస్తాడట. అప్పుడు మీరు బయటకు వస్తారట, ఏటి ఎప్పుడు తలుపు తీసుకునేది, ఏంటి తలుపు వేసాడేటినా అని వస్తారట. వచ్చి ఏమడుగుతారు, అయ్యా మాకు తలుపు తీయము, బ్రదరు, సారు, ఓపెన్ ద డోర్, మేము ఎవరో మీకు తెలీదా, తలుపు తీయండి అంటారట. అప్పుడు ఈయనేమంటాడు, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగను. అప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారు, లోపలే ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఇరుకునికి వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి గాలి తగలట్లేదు, బయట కూర్చుందాం అనుకున్నారు. అర్థం కాలేదా? మేడ మీద కూర్చుందాం అనుకున్నారు కొంతమంది, ఆ గదిలోకి వెళ్ళి టీవీ కింద దూరుదాం అనుకున్నారు కొంతమంది. వాళ్ళకి ఇక్కడ కూర్చోవడం ఇరుకు, వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కొద్ది రోజులకి మీరు బయటకు వెళ్ళిపోతారు, డౌటేం లేదు. ఆ తలుపు వేసేస్తాను, డౌటే లేదు. అప్పుడు వచ్చి తలుపు కొడతా, బాబు ఆలివ్ బాబు అంటే నువ్వెవరివి? ఆ అద్దం దగ్గరికి వచ్చి నిలబడి నేను అంటే నువ్వెవరివి? నువ్వు లోపల ఉండాల్సినవాడు కదా, నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అంటే నీకు ఇరుకు కష్టంగా ఉంది. నీకు కావాల్సిన ఫేస్ టు ఫేస్ చూసుకునే మనుషులు దొరకట్లా, నీకు ఇరుకుగా ఉంది. బయట అయితే సుఖంగా ఉంటుంది, పోతావు బయటికి, పో గాలి పీల్చుకోదు. సిగ్నల్ రావట్లేదు, నీకు సిగ్నల్ బాగుంటుంది, బయటికి వెళ్ళి. నీకేదో నచ్చుద్ది. ఇరుకులో బతకటం, శ్రమను ఆశీర్వాదంగా ఎంచటం, నలుగుడు జీవితం జీవించడం, ప్రభు కొరకు నలుగుట్టుకోవటం, కోల్పోవటం నీకు ఇష్టం లేదు. నువ్వు సుఖపడడం, సంతోషపడడం, విశ్రాంతిని పొందడం నీకు ఆనందం, నీకు సుఖం, నీకు కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఇష్టపడుతున్నావు. ప్రభువు కుదరదు, నిన్ను నువ్వు కోల్పోవడం నేర్చుకో, నీవు శ్రమపడడం నేర్చుకో. నువ్వు ఏదైతే చేస్తే సుఖం అనిపిస్తుందో అది ప్రభు రాజ్యానికి ఇష్టం కాదని చెప్పడం మొదలు పెడతాడు. నువ్వు వదిలే అని చెప్తాడు. అది ఇరుకు, కాబట్టి వద్దని నువ్వు బయటికి వెళ్తావు. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే. అదేంటి బ్రదరు, మీరే కదా మాకు పంచారు, మీరే కదా మాకు డిస్ట్రిబ్యూట్ చేశారు, మీరు ఇచ్చింది మేము తిన్నాం కదా, మీరు ఇచ్చింది మేము తాగాం కదా, మీరు క్రిస్మస్ కట్టుపళ్ళు ఇచ్చారు కదా, మీరు బత్తాయి పళ్ళు ఇచ్చారు కదా, మీరు మొన్న ఆ పిల్లడు ఎవడో పుట్టాడంటే మాకు మంచి ఏదైతే లడ్డూను మిక్చర్ ఇచ్చారు కదా, మీరు ఇచ్చినప్పుడు మేము తినలేదా? మనందరం అంటే ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది. మీరు ప్రేమ విందు చేసుకోలేదా మనం అందరం?
ప్రేమ విందు అందరం కలిసి తిన్నాం కదా. అదేంటి మీ సముఖం ముందు మేము ఉన్నాము, మేము కలిసే కదా చేసాం ఇవన్నీ. అప్పుడు ఆయన ఏమంటాడు, నీవు మా వీధులలో బోధించితివే అని అదే నువ్వు మా మేడ మీదకి వచ్చావు కదా, మా వీధిలో నిలబడ్డావు కదా, సువార్త చెప్పావు కదా, క్రిస్మస్ మీటింగ్ పెట్టావు కదా, మా వీధిలోకి వచ్చి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని చెప్పావు కదా, మా వీధిలో నువ్వు బోధించావు కదా, మా ఊరిలో వచ్చావు కదా నువ్వు. అదేంటి బ్రదరు మేమెవరో తెలియదంటే ఏంటి? అప్పుడు ఆయన ఏమంటాడు, మీరెక్కడి వారో, ఏ ఊరమ్మ ఇది, మేము ఎరుగను అని చెప్పి. ఎక్కడోళ్ళు మీరు? అదేంటి బ్రదరు మీరు మా పేట వచ్చారు. అవునా, ఏ పేట? అదేంటి సార్ మా మేడ మీదకి ఎక్కారు. ఏ మేడ? అదేంటి సార్ మా అపార్ట్మెంట్కి వచ్చారు. అవునా, ఏ ఊరు? నాకు తెలియదమ్మా. మీరు అబద్ధం ఆడుతున్నారు సారు, మీరు మా ఇంటికి వచ్చారు, మీరు మా ఇంట్లో ములక్కాడ కూర వేసుకొని తిన్నారు. అవునా అవునా, నువ్వెవరో నాకు తెలియదమ్మా. ఇప్పుడు నీకు నాకు మధ్యలో తలుపు అడ్డం ఉంది. నువ్వు విశాలంగా ఉండావు అనుకున్నావు. ప్రభు ఇరుకు మార్గం గురించి చెప్పాడు. ఆ ఇరుకులో బతికితే నా లోపల ఉంటావు, విశాలానికి ఆనందిస్తున్నావు, నువ్వు బయట ఉన్నావు. ఇప్పుడు నువ్వు బయట నుంచి కేకలేస్తే నాకు సంబంధం లేదంటాడు. ఈ స్థితి ఎంతో దూరంలో లేదు, నీ నోట్లో నుంచి ఈ మాట వచ్చేస్తుంది, రెడీగా ఉండు. ఇట్స్ నాట్ ఫార్ ఎ డిస్టెన్స్. యేసుక్రీస్తు కొరకు బతికే బతుకులో నీ జీవితంలో నువ్వు ఏది దీవెన అని అనుకుంటున్నావో దానితో సంబంధం లేదు, ఏది అర్హత అనుకున్నావో దాంతో సంబంధం లేదు. నీ జీవితంలో యేసు ప్రభువుని ఎలా కలిగి ఉన్నావు అనే జీవితంతోనే నువ్వు మొదటి వాడవా కడపటి వాడవని తేలిపోద్ది. ప్రభువుని పొందుకున్నావని చెప్పే నీ సాక్ష్యానికి తగినట్లుగా నీ బ్రతుకు లేకపోతే, దాని గురించి నువ్వు దీవెనలు, అర్హతలు, విలువలు, బహుమతులు నువ్వు పోలికతో పోలిస్తే నీ క్రైస్తవ్యం నువ్వెవడవో తెలియదని చెప్పించుకునేటువంటి క్రైస్తవ్యం, వాటితో సంబంధమే లేని క్రైస్తవ్యం. వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మా జీవితంలో మా పిల్లలకి ఎందుకు ఇలా ఉంది, మా ఆశీర్వాదాలు ఏమయ్యాయి, మా దీవెనలు ఏమయ్యాయి, మా బహుమతులు ఏమయ్యాయి, మా బతుకుల్లో కన్నీరు ఎందుకు మిగిలింది, ఈ కష్టం ఎందుకు మిగిలింది, ఈ నష్టంలో ఎందుకు ఉంటున్నాం, ఈ అప్పు ఎందుకు ఉంది, ఈ పరిస్థితుల్లో మాకు దీవెన ఎందుకు రాలేదు, ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే నాకు పెళ్ళి ఎందుకు అవ్వలేదు, ఇన్ని పరిస్థితుల్లో నాకు విజయం ఎందుకు రాలేదు. నువ్వు ఆఖరిలో ఉండడానికి రెడీగా ఉన్నావు, తోసివేయబడి తలుపు అటకతలు ఉండబోతున్నావు, రెడీగా ఉండు. నీకు దొరికిన యేసుప్రభు గురించి చింత లేదు కానీ, ఆనందం లేదు కానీ, దొరకని దీవెనల కొరకు నీ నోట్లోంచి మాట్లాడుతుంటే నువ్వు యేసుప్రభుని తోసి తలుపేస్తున్నతో సమానం. ఇప్పటికైనా నీ మనుషులకు బుద్ధి రాని, నువ్వు కడపటి వాడిగా నీకు నువ్వు వెళ్ళిపోతావు. యేసుప్రభు తోసివేయడు, ఆయన అందరికీ దొరికాడు, ఆయన అందరికీ సమానం. క్రీస్తు యొక్క నాణ్యము విలువ సమానం, అందరి చేతిలో క్రీస్తున్నాడు. కానీ ఆ క్రీస్తుని పట్టుకుని కూడా నువ్వు వెనక్కిపోతున్నావంటే ఆ కడుపు మంట, నా కొడుకు ఫలించలేదు, నా కూతురు ఫలించలేదు, నా విలువ ఫలించలేదు, నేను ఉద్యోగంలో రాణించలేదు, నా వ్యాపారంలో నేను నిలబడలేదు, నా పరిస్థితుల్లో నాకు దీవెన లేదు, నాకేదో రాలేదు, ఏదో రాలేదే నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది. యేసు ప్రభు నాతో ఉన్నాడు, అది నిన్ను ముందుకు తీసుకొస్తుంది. ఆఖరిగా వచ్చిన వాడికి దీవెనలు లేవే, ఆఖరిగా వచ్చిన వాడికి ఆశీర్వాదాలు లేవే. ఆడికి వీడికి మధ్యలో ఉండేటువంటి విలువైన విషయం ఒక్క మాట చెప్తాను వినండి. ఫస్టోడికి లాస్టోడికి మధ్యలో ఏంటి ప్రాబ్లమో చెప్తాను. ఫస్టోడు 6 గంటలకు లోపలికి వచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటల వరకు యజమానితో సహవాసంలో ఉంటాడు. ఆల్ ద 12 hours ఈజ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిస్ ఫాదర్. ఆ పనివాడితో, యజమానితో, తోట అధికారితో 12 గంటల సహవాసం కలిగి ఉంటాడు. లాస్ట్లో వచ్చినోడికి ఎంత ఫెలోషిప్ ఉంటుందండి? గంట. ఏది బెనిఫిట్? ఆడికి ఆ గంట సహవాసంలోనే వాడిని ఫస్ట్లో పెట్టి ఈ 12 గంటల సహవాసంలో నిన్ను లాస్ట్కి నెట్టేసిందంటే సహవాసం యొక్క విలువ ఎంచలేదనే కదా అర్థం. ఇక్కడ ఎంచాల్సింది ద ఫెలోషిప్, నాట్ ద బ్లెస్సింగ్. ఆయనతో ఉండే సంబంధం నీకు గర్వంగా లేకపోతే, ఆయనతో ఉండే సహవాసం నీకు పొగరుగా ఉండకపోతే, ఆయన వలన నీకు కలిగిన ధన్యతకు క్రీస్తు మరణము నన్ను లేపింది అనేటువంటి ఆ ఆహాకారం నీ హృదయంలో రాకపోతే నీ భక్తి వృధా, యూజ్లెస్. నేను కోరుకున్నది నాకు రాలేదు, నువ్వు వెనక్కిపోవడానికి నీకు అదే దారి, నిన్ను వెనక్కి తీసుకెళ్లేది అదే. జాగ్రత్త. ఇక్కడ ఈ విషయాలన్నీ ఆయన చెప్పేటప్పుడు ఆయన ఎంత దుఃఖంతో చెప్పాడంటే, నేను మిమ్ముని ఎరగను, నాకు తెలుసు నిన్నెవడో నాకు తెలియదనంటే. ఒకసారి మనం పక్కళ్ళని అడుగుదాం, ఒకవేళ మనల్ని చూసి దేవుడు ఏమైనా అంటాడేమో రేపు ఇలాగా, నువ్వెవరో నాకు తెలియదని. నేను నీ నామంలో ప్రార్థన చేశాను నువ్వు చెప్తే, ఎవరో తెలియదు, మన ఇద్దరం ఒకే ఊరు వెళ్ళాం, ఒకే బస్సులు వెళ్ళాం, ఒకే సువార్త పాడామంటే ఏమంటాడు అప్పుడు? అక్రమం చేయవాలని. మీకు బాధాకరమైన విషయం ఏంటంటే, మీ పేరు నువ్వెవడవో నాకు తెలియదు అంటాడో లేదో నాకు తెలియదు కానీ మీకు కొంతమంది కనపడతారు, వీళ్ళని మాత్రం దేవుడు నాకు నువ్వు ఎరగవనేస్తాడు అనేసి. ఎవరెవరు కనపడుతున్నారు చూడండి మీ కళ్ళకి.
మీరు తప్ప అందరూ కనపడతారు. మా చెల్లిని ఖచ్చితంగా దేవుడు ఇలాగ అనేస్తాడు, మా బావ దీనిలో ఉంటాడు, మా మరదలు కూడా దూరిపోద్ది దీనిలోకి, మా ఆవిడ కూడా అప్పుడప్పుడు ప్రభు నువ్వు ఎవరు అని ఎందుకంటే సునిగెత్త ఉంటుంది బాగాను, తోసేస్తాడు దేవుడు. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు, నేను కానీ ముందు వెళ్ళిపోతానేమో అనుకో, నేను గట్రా ముందు దూరిపోతానేమో, ప్రభును లాగేస్తాడు. లాగేస్తాడులే నువ్వెవడం ఎరగమంటే అండ నీకు నువ్వు సమర్థించుకుని చెప్పు, ఏ వరుసలో ఉంటావు? అట్మోస్ట్ బ్లెస్సడ్గా ఫీల్ అవ్వు, నీకు నువ్వే అన్నీ ఊహించేసుకో, నేను మాత్రం ముందే ఉంటానండి వెనక్కెళ్ళను అనేటప్పుడు నీ మనస్సు ఏమైనా లెగుతుందా? నీ ఇన్నర్ కాన్షియస్ నీకేమైనా చెప్తుందా? నువ్వు ముందుంటావా వెనకుంటావా నీకే తెలిసిపోద్ది, చూసుకో. ఎవడు నువ్వు పిలవద్దు, కానీ నీకు వెనక్కెళ్ళకి ఎవడు వెళ్ళిపోతాడో నీకు తెలిసిపోద్ది. కానీ నువ్వే వరుసలో ఉంటావు కూడా నీకే చెప్తాడు నీ మనస్సాక్షికి, ఏ వరుసలో ఉంటావు, ఏ స్టేజ్లోకి వచ్చి నువ్వు కనబడతావు ఒకసారి చూడు. నేను ఒక మాట రాసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఈ పరిస్థితుల్లో ప్రవచనాలు చెప్పిన, దయ్యాలు వదలగొట్టిన, అద్భుతాలు చేసిన, మహత్కార్యాలు జరిగించిన పరిస్థితులన్నిటిలో ఏ రకంగా జరిగినప్పటికీ కూడా వాళ్ళందరినీ దేవుడు ఏమంటాడంటే నువ్వెవరివో నేను ఎరగని అన్నాడు. చూసారా, మనం చదివిన వాటిలో నువ్వెవరివో నాకు తెలియదు అని అన్నాడా లేదా? ఆ మాట అనడానికి కారణం ఏంటో తెలుసా? యేసునామములో పో అన్నాను, దయ్యం పోయింది. నా శక్తిలో నుంచి దయ్యం పోయిందా, పరిశుద్ధాత్ముడు దయ్యాన్ని వదలగొట్టాడా? వెరీ గుడ్. నాకు ఇలా కనపడుతుందండి, ఇలాగ అవుతుంది అనిపిస్తుందండి అని చెప్పాను, ప్రవచన రీతిగా చెప్పాను, ఇలా జరుగుబోతుంది అన్నట్టు తెలిసింది, మరి మీ ఇష్టం అంటే ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. నేను చెప్పినట్టే అవతలడికి జరిగింది. ఇప్పుడు నేను చెప్పానా, నాలో ఉన్న దేవుని అభిషేకం కలిగించే ఆత్మ ఆ ప్రత్యక్షత ఇచ్చిందా? సో పరిశుద్ధాత్ముడి పరిచర్య, దేవుని పక్షమైనటువంటి ఒక ఆశ్చర్యమో ఒక మహత్కార్యమో ఏదైనా నీ ప్రార్థన చేస్తుంటే నీకు ఒక గ్రహింపు వచ్చింది అనుకోండి, ఒక తలంపు వచ్చింది అనుకోండి, దాని ప్రకారం నీ జీవితంలో నడిపింపు జరుగుతుంది అనుకోండి. ఆ నడిపింపు నీకు కలిగిందా, దేవుని ఆత్మలు కలిగిందా? దేవునికి స్తోత్రం. సంఘం నా మాట వినపడుతున్నట్టుంది, అందరూ దేవుని ఆత్మే అన్నారు, కాకపోతే నాకు కలిగింది అన్నారు. ఏమన్నా నా భక్తి గొప్పది అందుకే వచ్చింది అన్నారా? ఎవరి వల్ల కలిగింది? ఇప్పుడు దేవుని ఆత్మ వల్ల జరిగించిన ఈ కార్యాలైన నిన్ను కూడా తలుపు అవతల ఉంచుతాడు. పాయింట్ అర్థం చేసుకోండి. నువ్వు ఇవన్నీ దేవుని ఆత్మ వల్ల జరిగినాయి అని చెప్తున్నావే, నువ్వు చెప్పుకోకుండా పోను నేనే అనుకున్నా, నిన్ను కూడా తలుపు అవతలుంచి నీ నామమును నేను అద్భుతాలు చేయలేదా అని అనుకు, నువ్వెవరో నాకు తెలిసి ఇష్టం అంటాడు. ఎందుకు? జరిగించింది పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు కాదు. కార్యాలకు కర్త, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, విడుదలలు, స్వస్థతలు, బహుమతులు, ఇలాంటి ప్రవచనాలు ఇవన్నీ జరిగించింది ఎవరు? హోలీ స్పిరిట్ వర్క్, నీ వర్క్ కాదు. నిన్ను నిలబెట్టి నిన్ను సాక్షిగా వాడుకుని నీ ద్వారా దేవుడు పనిచేశాడు. ఇప్పుడు మహిమ ఎవరిది? దేవుంది. కాబట్టి దేవుని సంగతులు దేవునికి ఎరుకే, నీ మనస్సు నీకెరుక. నువ్వు వచ్చి దేవుడి పేరు చెప్పేసి దూరిపోదాం అంటే తలుపు వేయబడి ఉంది, నువ్వు బయట కూర్చో అంటాడు. ఇప్పుడు నిన్ను నువ్వు సమర్థించుకుని, లేదు పాస్ గారు మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం లాస్ట్లోకి వెళ్ళనండి, ఒకళ్ళు ఎవడో లాక్కెళ్ళినా నేను తోసుకొచ్చేస్తానండి అనగలవా? విచిత్రం ఏంటంటే నీ సముఖమును తినుచు తాగుచు ఉండమారమే అని అంటే నువ్వెవడవో తెలియదనడానికి తలుపు వెయ్యబడింది అని రాసింది అక్కడ. ఎవరు తలుపు వేశారని రాసిందో చూసుకోండి. ఎవరు రాశారు? ఇంటి యజమానుడు 25వ వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి. ఎవరేశారు తలుపు? ఇంటి యజమానుడు. ఐఎమ్ సారీ టు సే, నువ్వు వెయ్యవు, ఆయన వేస్తాడు. ఐఎమ్ సారీ టు సే, నీ భక్తి తలుపు తీసుకునేంతగా సరిపడదు, నీ విశ్వాసం తలుపు తోసుకుని లోపలికి రాగడినంతగా సరిపోదు, నీ భక్తి తలుపుని తీయించటానికి ప్రభు దగ్గరికి సరిపడదు. ఆయన తలుపు వేయగలడు. ఇంత బతుకు భక్తికి ఇంత మొదటి వారమయ్యుండి ఇంత శక్తిని పొంది ఇన్ని ప్రేయర్సలు నడిపించి ఇన్ని తెల్లబట్లు వేసుకుని ఇన్ని వాక్యాలు బోధించి నువ్వెవడవో తెలియదు అనిపించుకుంటే నువ్వు ఎక్కడున్నాడువే? ముందా వెనక? ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నావు? ఎక్కడ ఉండగలను అనుకుంటున్నావు? ఇప్పటి వరకు నీ మొండి ధైర్యం ఏంటి? నీ సంవత్సరాలు నాకు క్రైస్తవ్యం, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. సారీ, వెళ్ళవు. నేను బైబిల్ పట్టుకుని చూపిస్తున్నాను, వెళ్ళవు. నువ్వు అనుకుంటాను వెళ్ళిపోతున్నావు అనుకునే నీ నోరే నీకు అడ్డం. వెళ్ళగలను అని చెప్పుకునే నీ ధైర్యమే నీకు తలుపుకు అడ్డం. నువ్వు ఏదైతే నేను చెయ్యగలను, నా భక్తి తీసుకెళ్ళగలదని అనుకుంటున్నావో
ఒక చిన్న విషయం చాలు తలుపు బయటకు నువ్వు లోపలికి రాకుండా ఆటంకంగా మారడానికి. నేను తప్పు ఎంచను, నిన్ను తీర్పు తీర్చను, నీ మీద చెయ్యి పెట్టి నిందారోపణ చేయను. కానీ నీ మనస్సాక్షికి తెలుసు నువ్వెంత మోసగాడివో ఎంత మోసగతివో ఈ భక్తిలో. క్రీస్తులోకి వచ్చి క్రీస్తును పట్టుకొని బాప్తిసం పొందుకొని క్రీస్తు అనే ఆ నాణ్యాన్ని నువ్వు పొందుకొని ఆ బహుమతి పొందుకొని ఈరోజు నీ హృదయం క్రీస్తులో ఏ దీనత్వంతో ఏ స్థితికి వచ్చిందో, ఏ స్థాయికి నీ మనస్సు దూరంగా జరుగుతుందో, ఎన్ని పరిస్థితుల్లో మూలుగుతుందో నీకు తెలియదా? మూలుగుతుందో నీకు తెలియదా? అసంతోషం కలిగించే, సంతోషం కాని, సంతృప్తి లేని నీ మనస్సులో మూలుగులు ఎన్నున్నాయో చూడు. ఈరోజు కడుపు మంట, కళ్ళుకి నొప్పి. క్రైస్తవులమే. కానీ మొదటి వారు నీకులు ఏమవుతారు? ఆలోచిద్దాం. ఇక్కడ ఆపుతాను, టైం అయిపోయింది. ప్రభు చిత్తమై దీని కంటిన్యూషన్ వచ్చే వారం విందాం. సమస్య ఏంట్రా అంటే ఇప్పుడు అందరూ వరుసలో ఎక్కడున్నట్టు కనబడుతున్నారు? క్షమించండి, మొదట ఉపమానం తలుపు అటువైపు తీస్తాడని చెప్పాను, ఇప్పుడు అటు తీడు. నువ్వు లైన్లో అందరూ అటు నుంచి ఉంటే తలుపు అటువైపు తీశారని చెప్పానే, ఇప్పుడు తలుపు అటువైపే వేయబడింది. ఆ తలుపు వేయబడింది, అందుకు ప్రారంభంలో ఉపమానం చెప్పాను. ఇప్పుడు ఆ తలుపు వేయబడిన బయట లైన్లో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఉన్న దగ్గరే తలుపు వేసాడు. ఈ పక్కలో చెప్పండి, తలుపు బయట నువ్వే ఫస్ట్ ఉన్నావని చెప్పండి. ఏమనుకోరు. ఈ రాత్రికి ఏమైనా మారుమని చూస్తే తెల్లారి తలుపు తీసుకు లోపలికి వస్తారు. తలుపు నీ ముందే ఉంది, ఫస్ట్ వరుసలో నువ్వే ఉన్నావు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మేము విషయాలు తెలిసినట్లుగా బతుకుతున్నాం.